వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మనిషి జీవితంలో రెండు చూడకూడదు అంటారు. ఒకటి హాస్పిటల్ జీవితం, రెండు జైలు జీవితం. జగన్ గారు ఆయన ఒకే జగన్ గారు విఐపి బరాక్, నాది జనరల్ బరాక్. కౌశిక్ గారు అరెస్ట్ చేశారు, జైలు జీవితం చాలా రోజులు గడిపారు. ఇప్పుడు మామూలుగా కూర్చోండి ఏం చేస్తాం మనం, సార్ రండి సార్ కూర్చోండి కౌంటింగ్ అన్నారు. సార్ కౌంటింగ్ కదా అని నేను మామూలుగా వెళ్ళి ఇలా కూర్చున్నా. సార్ కూర్చోండి అన్నారు. కూర్చున్నా కదా అన్న, అలా కాదంట, బట్టలు ఇప్పాలా? అబ్బాయి ఇలా కూర్చోవాలి. ఐ స్వేర్ ఇలా కూర్చున్నాం. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. ఇది ట్రాక్ ఆన్ టైం రికార్డ్ ఇంకా ఉంది. అంటే మరి ఎప్పుడన్నా అనుకుంటారన్నా వచ్చింది ఒకదాని కోసం, అందలేదు. ఫ్లాప్ అవడం వల్ల అవకాశాలు రాలా, మళ్ళీ తంతే మళ్ళీ టీవీకి వచ్చా. టెలివిజన్లో కూడా పాలిటిక్స్ ఏమైనా ఉంటాయి అన్న? కూడా అలాంటి ప్లేస్లో అంత పెద్ద గ్రౌండ్ నిండిపోయి ఇంకా కొన్ని వేల మంది వెయిట్ చేస్తున్నారు బయట. చాలా పవన్ కళ్యాణ్ గారు గ్లాన్స్ కోసం. అది స్టార్ అంటారు కానీ ఇన్స్టా స్టార్, యూట్యూబ్ స్టార్ అంటే ఇతర నుంచే వచ్చింది అది. నో కామెంట్స్. నాకు చాలా 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 ఇష్టమైన ఆర్టిస్ట్ అనమాట. దాదాపు 39 సీరియల్స్ చేయటమే కాకుండా, సినిమాలు చేయటమే కాకుండా, ఇండస్ట్రీలో ఈ మధ్య టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయారనమాట. నాకు కూడా అనిపించింది ఇతనిలో ఎంత దాగుందా, ఇలా కూడా మాట్లాడతారా, ఎంత ఫైర్ ఉందా అనిపించింది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ కౌశిక్ అన్న. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? సూపర్. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. అయ్యో, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం కలిసాం అంటే చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే గ్రోత్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే సక్సెస్ అంటే, నేను ఎప్పుడు అంటుంటాయి మాట, సక్సెస్ అనగానే ఒక మనిషిని చూస్తాం, ఒక స్థాయికి వెళ్తారు, అదిగా సక్సెస్ అంటే. ఆ స్టార్టింగ్ ఉంటుంది, స్క్రాచ్ ఉంటుంది సో అక్కడి నుంచి లేస్తారు పైకి గ్రాఫ్, అది సక్సెస్. అది నేను చూసా తమ్ముడు. నేను వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. అరే బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అన్న పేరు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత టక్కున మాకు వినిపించేది కౌశిక్ అన్న పేరు. ఎందుకంటే మీ ఇద్దరు బుల్లితెరని ఏలేశారు. ఎన్ని సీరియల్స్ చేయాలో అన్ని సీరియల్స్ చేసేసారు, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలో అలాంటి క్యారెక్టర్స్ చేసేసారు. ఎలా ఏడిపించాలో మీకు తెలుసు, ఎలా నవ్వించాలో మీకు తెలుసు, ఎలా మురిపించాలో కూడా మీకు తెలుసు. ప్రేక్షకుల ఆశీర్వాదం అంతే, గాడ్స్ గ్రేస్. 90లో కిట్టిగాడితో కెరీర్ స్టార్ట్ చేశాను. 1990 చైల్డ్ ఆర్టిస్ట్. మేము పుట్టిందే అప్పుడు. అప్పుడు నా కెరీర్ని దూరదర్శన్లో స్టార్ట్ చేసిన తర్వాత 2022 ఇవాళగా 39 సీరియల్స్, 18 సీరియల్లో హీరో, 9 సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక 8 సీరియల్లో గెస్టు, ఒక 4 సీరియల్లో విలను, ఈటీవీకి 12 సీరియళ్ళు, ఈటీవీ ప్లస్కి 2 సీరియళ్ళు, జీ తెలుగుకో 9 సీరియళ్ళు, జెమినీకో 7 సీరియళ్ళు, మా టీవీకో 7 సీరియళ్ళు, సన్ టీవీకి ఒక సీరియల్, ఎస్వీబీసీకి ఒక సీరియల్. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. ఇది ట్రాక్, ఆన్ టైం రికార్డ్ ఇంకా ఉంది. ఇది కెరీర్ ప్రొఫైల్ తమ్ముడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఓ దేవుడి దేవల్ల ఎంత ప్రొఫైల్ ఉందా అంటే. ఈ రోజుల్లో తమ్ముడు లైఫ్ ఎలా అయిపోయిందంటే, ప్రొఫెషనల్గా కూడా సినిమా పరంగా కానీ, మనకి టెలివిజన్ పరంగా కానీ రోజుగా కొత్త హీరో పుడుతున్నాడు. అంటే ఓవర్ నైట్ ఇది సెన్సేషన్. అవును, ఇవాళ అయిపోతున్నారు హీరో. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే అంటే ఒక హీరో పుట్టేస్తున్నాడు. వాళ్ళ పడ్డ కష్టానికి, వాళ్ళ కష్టానికి, వాళ్ళకు వచ్చిన అదృష్టానికి దే ఆర్ మేకింగ్ ఎ మార్క్. సో అలాంటి యుద్ధరంగంలో ఉన్న మనం ఇంకా కౌశిక్ కనిపిస్తున్నాడు, ప్రభాకర్ గారు కనిపిస్తున్నాడు అంటే మామూలు విషయం కదా. అంటే అండర్ 10 నుంచి బయలుదేరి అండర్ 42 దాకా ఎత్తున్నారు. ఇప్పుడు దాకా మీ ట్రాక్ రికార్డ్ చెప్పేటప్పుడు మీ ఏజ్ రివీల్ చేసేరా అని నాకు కొంచెం డౌట్. 42 కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్తో. ఎంటరింగ్ 43 వచ్చినా కానీ ఇప్పటికీ అదే గ్రేస్, అదే యాక్టింగ్, అదే హీరో. అంటే ఎప్పుడు ఒకటే అనుకుంటాను, మా ఫ్యామిలీ మేము అందరం, అమ్మ నాన్న మా మిస్సెస్ మేము అందరం గుడికి వెళ్తే, ఫ్యామిలీ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరం వెళ్తే, నేను సాధారణంగా మొక్కుకోను, ఒకటే అనుకుంటా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో దానివల్ల నీకు ఏమవుతుంది అడ్వాంటేజ్ చెప్పనా, ఫస్ట్ సగం బర్డన్ తగ్గిపోతుంది. అవును. సో మొక్కుకున్నావు అనుకో, ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి, ఒక BMW కొనుక్కోవాలి, అలా ఏం ఉండవు. ఇప్పటిదాకా నేను అడగకుండా బాబా నాకు ఇచ్చాడు, సో అడగకుండా నేను ఇస్తాడు, అది నా పాలసీ అనమాట. కాకపోతే ఎప్పుడైనా నాకు తెలుస్తుంది మన ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఎత్తుపల్లాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక 1 month ముఖ్యంగా నేను బాధపడింది కోవిడ్ అప్పుడు. ఆ 12 months పర్లేదు తమ్ముడు. ఓకే. థ్యాంక్స్ టు మై వైఫ్, మా ఆవిడ ఈశ్వరి. తను ఇప్పటికీ ఉద్యోగం చేస్తుంది, ADPలో షీఈ్ వర్కింగ్ అనమాట. తన జీతంతో
నన్ను పోషించింది, గర్వంగా చెప్పుకుంటా విషయం. ఓకే, అంటే అప్పటి వరకు సేవింగ్స్ కూడా లేవు, సేవింగ్స్ అంటే ఎప్పుడు వచ్చినాయి అప్పుడు అయిపోతున్నాయి. అంటే సేవింగ్స్ వచ్చినా అయిపోతున్నాయి సరే, నాకున్న కమిట్మెంట్స్, నా లయబిలిటీస్ ఇవన్నీ పెట్టుకుని లిటరల్గా మా ఆవిడ ఉద్యోగం లేకపోతే చాలా కష్టం అయిపోయేది. నా 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఇన్ని సీరియల్స్ చేసి ఇంత పెద్ద పేరుండి హోదా, కారు, ఇల్లు ఇన్నున్న కౌశిక్ గారే ఇంత ఇబ్బంది పడ్డారంటే నార్మల్గా కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి కానీ, మీ కింద అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? నేను చెప్పుకుంటున్నా, వాళ్ళు చెప్పుకోలేరు. ఇంకా నా తత్వం చెప్పుకోవడం, చాలా మంది చాలా బాధపడ్డారు. నాకు తెలిసి చాలా ఫ్యామిలీస్ వెళ్ళిపోయాయి తమ్ముడు. నమ్మవు, నాతో పాటు డిగ్రీ పీజీ చదువుకున్న నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి స్థాయిలో ఉండి, అంటే యావరేజ్గా నెలకి 4-5 లక్షలు సంపాదించే స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ అపర్ణలో అక్కడ విల్లాసు 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనుక్కుని కోవిడ్ వచ్చి ఉద్యోగాలు పోయి లోన్స్ కట్టలేక వదిలేసి ఊళ్ళు వెళ్ళిపోతాం. నాకు ఎంత బాధ అనిపించింది ఆ విషయం. అంటే ఇంత అన్సర్ట్ నా లైఫ్. మొన్నదాకా అనుకునేవాడిని, నేను కోవిడ్ వచ్చే ముందు అనుకునేవాడిని సాఫ్ట్వేర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట, నాతో చదువుకున్న వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉండే వాళ్ళ గూగుల్లో అక్కడ ఒరకల్లో పనిచేస్తూ వాళ్ళు బాగున్నారు కదా. అంటే అప్పుడప్పుడు అనిపించేది నాకు, నేను కూడా ఉద్యోగం వచ్చింది. నాకు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది తమ్ముడు 2001లో. ఓకే, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. బీటెక్ మీరు? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్, యూనివర్సిటీ సెకండ్ వచ్చాను. ఉస్మాన్ యూనివర్సిటీ సెకండ్ 2001 బ్యాచ్, స్టాటిస్టిక్స్ యూనివర్సిటీ సెకండ్ అన్నమాట. సో అలా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నాకు జాబ్ వస్తే మైక్రోసాఫ్ట్లో వచ్చింది నాకు. నేను చేరలా, అది నా డెసిషనే. నాకేంటంటే తొందరగా ఇండస్ట్రీకి వచ్చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సినిమాలు రావాలి, సినిమాలు చేయాలని కోరికతాం. అప్పట్లో ఒక సినిమా చేసా అందం అని, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. ఇప్పటికీ అన్ఫార్చునేట్లీ సినిమా ఆడియో సూపర్ హిట్. 2002 మే 9 నాగార్జున గారి సంతోషం సినిమా రిలీజ్ అయింది. అదే డేట్తో ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. పోస్టర్లు 2 పక్కనే పడ్డాయి. నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, నా హీరోయిన్ కాళ్ళు, నా ఫేసు, శబ్దాలయ మీద నా పోస్టర్ ఉండిపోయింది 6 ఏళ్ల పాటు. అది చివరికి ఎండకి ఎండి వానకి తడిసి ఎగిరిపోయింది. సినిమా రాలేదు. సినిమా ఫస్ట్ కాపీ వచ్చి బయటికి రాలేదు. టైం ఎలా ఉంటుందో. అంటే మే 9వ తారీఖు నారాయణగూడ దీపక్ మహల్లో నా అప్పుడు కొత్తగా వినాయల్ పోస్టర్లు వస్తున్నాయి. అంటే పెద్ద హీరోలు కట్టట్లు పెడతారు కదా మామూలుగా. సో నా వినాయల్ పోస్టర్ ఎత్తారు నారాయణగూడలో. నా ఫ్రెండ్స్ని, నా లెక్చరర్స్ని, మా ఫ్యామిలీ అందరం వెయిటింగ్ దీపక్ మహల్లో. మే 9, 2002. మేనేజర్ వచ్చి, సార్ డబ్బా రాలేదు సార్. అప్పుడు మనకి ఇంకా మ్యాగజైన్ కదా, అవును డబ్బాలు ఇప్పుడు సిటీలో ప్లే చేస్తున్నారు కదా, అప్పుడు రీల్ పెట్టి థియేటర్లో ప్లే చేశారు. సార్ డబ్బా రాలేదంటే ఏమైందంటే డిస్ట్రిబ్యూటర్కి ఎంఎస్ రెడ్డి గారికి ఇచ్చిన క్లాష్, సినిమా అయిపోయింది. ఒక 6 నెలల కెరీర్ అర్థం కాల. అంటే ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంట్ తమ్ముడు. అప్పుడే నువ్వు నేను సినిమా అవుతాం తేజ గారిది, లొకేషన్కి వెళ్ళి కలిసా. ఆయన ఏమంటారంటే అది అయిపోయింది కదమ్మా సినిమా, డెఫినెట్గా చేద్దు, కానీ ఈ సినిమాలో అయితే మొత్తం క్యారెక్టర్స్ అయిపోయినాయి, కాస్టింగ్ అయిపోయింది అన్నారు. అంటే నా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే, అబ్బా ఇది ఆగిపోవడం వల్ల ఏమైనా కొట్టిందా ఉంటుంది కదా సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంటుంది. అంటే నాకు చెప్పపోయినా డైరెక్ట్గా ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ ఆగిపోయింది సినిమా హీరో అని. అలా ఒక 6 నెలలు తమ్ముడు తిరిగి ఇంకా నాకు సినిమాలు రావట్లేదు అని డిసైడ్ అయినప్పుడు, అప్పుడు అసలు ఇంకా సోషల్ మీడియా ఇవేం లేవుగా, టెలివిజన్కి వచ్చా. నేను టెలివిజన్ రావడానికి కారణం ఏంటంటే కిట్టుగాడు నా టెలివిజనే ఫస్ట్ దూరదర్శన్లో, అది నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే, సో వై నాట్. అంటే నాకు బేసిక్గా డిపెండెన్సీ ఇష్టం ఉండదు తమ్ముడు. డిగ్రీ చేశా, మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వదిలేసా, మంచి పొజిషన్ ఉండేవాడిని వాళ్ళు ఉండుంటే, నా రిగ్రెట్స్ లేవు. సో నేను సంపాదించాలి. యాక్టర్ ఎక్కడైతే ఏంటి, సినిమా అయితే ఏంటి, టెలివిజన్ అయితే ఏంటి, ఐ షుడ్ మేక్ ఎ మార్క్. ఇవాళ దేవుడి దేవల్ల కౌశిక్ అంటే టీవీ సినిమా పక్కన పెట్టేస్తే గుర్తుపడతారు. ఎస్, నా పేరు తెలియపోయినా పెద్ద వాళ్ళు కూడా నువ్వా అంటారు. అది ఆ స్థాయి సంపాదించుకున్నా. సో దానికి కారణం టెలివిజనే. ఇవాళ 2 పూట్ల భోజనం చేస్తున్నా, నాకు ఇల్లు ఉన్నా, ఒక కారు ఉన్నా, దానికి టీవీయే. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా టీవీకి నేను. సో ఆ డెసిషన్ తీసుకుని టీవీకి వచ్చా, ఆ సినిమా ఆగిపోవడం వల్ల. అలా అంచెలంచెలుగా టీవీలో చేస్తూ అడపదడప సినిమాలు చేశా, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈవీ గారు 6గురు పతివ్రతల్లో ఒక హీరోగా చేశా, సినిమా ఆడలా. మీరు కూడా చేశారు కదా? 6గురు నేను ఒకటి. అలాగే సీను వాసంతి లక్ష్మి, ప్రకాష్ రాజ్ గారితో ఫస్ట్ టైం పనిచేశాను 2002లో. సీను వాసంతి లక్ష్మి, అప్పుడు ఆ సినిమా ఆడలా. అంటే ఏమవుతుందంటే తమ్ముడు, ఆర్టిస్ట్గా నీకు క్లిక్ అయితే వేషాలు వస్తాయి సినిమాల్లో. అంటే ఒక సినిమాలో క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ క్లిక్ అయితేనే వస్తాయి. సో నాకు అలా ఫ్లాప్ అవడం వల్ల అవకాశాలు రాలా. మళ్ళీ టీవీకి వచ్చా, ఇక్కడే కంటిన్యూ అయ్యా. అంటే మరి ఎప్పుడన్నా అనుకుంటారన్నా, వచ్చింది ఒకదాని కోసం అందలేదు, మళ్ళీ ఇంకోటి అందుకుందాం అని వెళ్దాం అనుకున్నాం, బట్ ఎక్కడో ఒక చోట సస్టైన్ అయ్యి ఓకే లైఫ్లో లీడ్ చేస్తున్నాం, పర్వాలేదు, యాక్ట్ చేస్తున్నాం, మన డ్రీమ్ తీర్చుకుందాం అనే ఉంటుందా? లేకపోతే ఎక్కడన్నా బాధ అయితే ఉంటుందా? బాధ ఉంది తమ్ముడు. ఎందుకంటే ఆర్టిస్ట్గా టెలివిజన్లో ఒక అడ్వాంటేజ్ చెప్తా, చాలామందికి తెలియని విషయం ఇది. టెలివిజన్ ఆర్టిస్ట్కి వరం తమ్ముడు. ఎందుకంటే గ్రైండ్ అవుతావు నువ్వు.
ఇప్పుడు సినిమాలో ఏమవుతుందంటే అన్లెస్ అంటే ఎవరు హీరో నీకు పని ఉండదు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవని, నువ్వు రావు రమేష్ గారిని తీసుకో, ప్రకాష్ రాజ్ గారిని తీసుకో, వాళ్ళ క్యారెక్టర్ ఆ 2.5 గంటల సినిమాలో 40 నిమిషాలు 30 నిమిషాలు ఉంటుంది మొత్తం సినిమాలో. సో వాళ్ళు ఎన్నో 10 రోజులు పని చేస్తారు. అదే నువ్వు టెలివిజన్ చేస్తున్నావు అనుకో, నువ్వు అన్నయ్య క్యారెక్టర్ చేసినా వదిన క్యారెక్టర్ చేసినా 8 రోజులు షూటింగ్ వస్తుంది నీకు. నువ్వు గ్రైండ్ అవుతావు, కెమెరా ముందు నువ్వు డైలాగులు చెప్తావు అంటే నీ యాక్టింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ అడ్వాంటేజ్ నీ టెలివిజన్లో ఉంది. సో ఇక్కడ నువ్వు పని నేర్చుకుని ఒకటే అడ్వాంటేజ్ సినిమా ఏంటంటే మనకి పేరు డబ్బు. బట్ అలా పని నేర్చుకుని వద్దాం అనుకుంటే స్టాంప్ వేసేస్తారు కదా అన్నయ్య. అదే కదా టెలివిజన్ అదే మన దౌర్భాగ్యం. అది నేను పడుతున్నాను, డిజిటల్ ఆర్టిస్ట్ అదే పడుతున్నాను తమ్ముడు. అంటే ఇది నేను మన దగ్గర చూసా, నేను తమిళ్లో చూశాను. తమిళ్లో ఒక సీరియల్ చేశాను, మంచి రన్ అని వెంకటన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అందులో నాతో పాటు నిరళగల రవి గారు, పెద్ద పెద్ద చాలా పెద్ద వాళ్ళంతా ఇప్పుడు సినిమా టీవీకి వచ్చారు కదా, రేవతి గారు వీళ్ళందరూ వచ్చేసారు కదా. వాళ్ళకేనంటే తమ్ముడు తమిళ్లో వాళ్ళ ఆర్టిస్ట్గా చూస్తారు. కౌశిక్ ఆర్టిస్ట్, రోషన్ ఆర్టిస్ట్. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటి, కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అండి, రోషన్ డిజిటల్, అదే ఇంకో ఆయన థియేటరు. బేసిక్గా తమ్ముడు నేను అబ్జర్వ్ చేసిన ఇన్నేళ్ళలో ఏంటంటే థియేటర్ ఆర్టిస్ట్కి, టీవీ ఆర్టిస్ట్కి, మూవీ ఆర్టిస్ట్కి తేడా ఎక్కడ వస్తుందంటే, సాధారణంగా తమ్ముడు నేను థియేటర్ ఆర్టిస్టులు సినిమా కానీ టీవీ కానీ అట్టే చేయలేరు. దానికి కారణం అందరూ ఏమనుకుంటారంటే థియేటర్ చేసేవాళ్ళు 1వ కుర్చీ నుంచి 100వ కుర్చీలో కనిపించే వాడికి కూడా యాక్టింగ్ తెలియాలని ఎక్కువ ఎగ్జాజరేట్ చేస్తారనుకుంటారు. అది కాదు లాజిక్. అక్కడ లాజిక్ ఏంటంటే థియేటర్ చేసేవాడు ఎందుకు టెలివిజన్ కానీ సినిమా కానీ చేయలేడు అంటే, మనం థియేటర్లో ఈవెన్గా వెళ్తాం. అవును, సీన్ నెంబర్ 1 నాటకం కానీ నాటిక కానీ 1 2 3 4 5 ఆర్డర్లు వెళ్ళిపోతుంటుంది. కట్టని మారుస్తారు. నేను నాటకాలు చేశాను, ఇంగ్లీష్ ప్లేస్ చేసా, చిన్నప్పుడు యాక్ట్ చేశాను నేను. సో నీకు ఆర్డర్ల సీక్వెన్స్. అదే నువ్వు టెలివిజన్ కానీ సినిమా కానీ వచ్చావు అనుకో, ఒక సీన్ పేపర్ ఉందనుకో, 4th పేజ్ ఫస్ట్ చేస్తాం, 2nd పేజ్ లాస్ట్ చేస్తాం. సో ఈ డిస్కంటిన్యూటీ అలవాటు అవ్వదు థియేటర్ ఆర్టిస్టులకి. వాళ్ళొక జానర్ అలవాటు అయిపోయి ఉన్నారు. నాటకాలు చేసే కళాకారులు, ఈ సురభి కళాకారులు కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళు కనుక టెలివిజన్కి కానీ సినిమాకి వస్తే ఎందుకు ఇమ్మడలేరంటే కంటిన్యూటీ ఉండదు, అందుకని వాళ్ళు చేయలేరు. ఓకే, ఈ లాజిక్ చాలా మందికి అర్థం కాదు. సో నాట్ ఓన్లీ ఈ సినిమా రంగానికి సంబంధించిందే కాదు, ఇన్ని సంవత్సరాలలో కౌశిక్ గారిని ఒక మంచి మొగుడు, ఒక సెంటిమెంట్ కలిగిన అన్నయ్య, ఒక మంచి కొడుకు ఒక తల్లికి, మొదలెట్టి ఇప్పుడు కుంకుమ పువ్వు 39వ సీరియల్ మా టీవీలో, ఇప్పటి వరకు హీరో కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు కౌశిక్ అంటే అబ్బా చూడటానికి బాగుంటాడు, ఒక ఫ్యామిలీ మ్యాన్, బాగుంటుంది, మంచిగా యాక్ట్ చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. ఈ మా ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కౌశిక్ గారిలో ఈ యాంగిల్ ఉందా, ఇలా మాట్లాడతాడా, ఓహో చాలా దాగుంది మనిషిలో అంటే, అది ప్రెస్టేషన్ అర్థం కాలేదు, రియాలిటీ అర్థం కాలేదు, లేకపోతే ఎక్కడైనా డ్రామా జరుగుతుందా ఏంటి, ఈ గొడవలు ఏంటి, అసలు ఏపీ ఎలక్షన్స్ కూడా ఇంత గొడవలు చూడలేదా మనం అనిపించింది నాకైతే. ఏంటి అసలుకి ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? 2 ఉంటాయి తమ్ముడు ప్రతి మనిషికి. మనకి యోగం, యోగ్యత. ముఖ్యంగా కళాకారుడికి యోగం, యోగ్యత ఉన్నా యోగం లేకపోతే ఎవ్వరం ఏం చేయలేం. యోగ్యత లేకపోయినా యోగం ఉంటే చాలా చేయొచ్చు. మళ్ళీ చిన్న డిఫరెన్స్ ఉంది యోగానికి యోగ్యతకి. ఓకే, సో నా విషయంలో ఏమైపోయిందంటే, నేను ఫస్ట్ అయితే ఒక విషయంలోనే ఆర్టిస్ట్గా నా కొద్దో గొప్ప నా మీద నాకు అవగాహన ఉంది, నేను బాగా చేస్తాను. అండ్ టెలివిజన్లో ఇవాళ గర్వంగా చెప్పుకుంటా ఒక 5 ఉన్నారు మా ఆర్టిస్టులు, ప్రాంప్టింగ్ లేకుండా చేసేవాళ్ళు. ఆ 5గురిలో నేను ఒకడిని, నేను గర్వపడతాను ఆ విషయంలో. అలాగే నేను తమిళ్లో చేసినప్పుడు కూడా నాకు తమిళ్ మాట్లాడగలను కానీ రాయడం చదవడం రాదు. నేను పరభాషకి వెళ్ళి కూడా అక్కడ నేను తమిళ డైలాగులను తెలుగులో రాసుకుని వితౌట్ ప్రాంప్టింగ్ చెప్పాను. ఓకే, అక్కడ కళాకారులు ఆశ్చర్యపోయారు, సార్ మీరు మదర్ టంగ్ తమిళ్ కాదు, మరి మీరు ఎందుకు బట్టి పడుతున్నారంటే నాకు ఇష్టం అండి. అందుకని నేను నా భాష కాకుండా పరభాషకి వెళ్ళినా కూడా ప్రాంప్టింగ్ లేకుండా చెప్పాడు ఆర్టిస్ట్ నేను. సో నా మీద నా క్యాలరీ మీద నాకు నమ్మకం ఉంది తమ్ముడు. ఎక్కడ బాధపడతానంటే టెలివిజన్లో నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు, దేవుడి ద్వారా టెలివిజన్లో చేస్తూ వచ్చా. సినిమాలు పడితే మానిటరీ బెనిఫిట్, ఒక మానిటరీ మనీ వైజ్ నీకు ఏమవుతుందంటే, టెలివిజన్లో సింపుల్గా చెప్పాలంటే టెలివిజన్ గవర్నమెంట్ జాబ్ తమ్ముడు, నెలకి 1,50,000 1,75,000 ఫిక్స్డ్. మహా అయితే ఇంక్రిమెంట్ వచ్చినట్టుగా 10,000 20,000 పెరుగుతాయి. అదే సినిమా బిజినెస్. ఇది కొడితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి 1,00,000, నెక్స్ట్ 3 లక్షలు, నెక్స్ట్ 5 లక్షలు, ఆ గ్రాఫ్ వెళ్ళిపోతుంటుంది. సో డబ్బు ఆర్టిస్ట్ పరంగా కూడా నేను సాటిస్ఫైడ్, టెలివిజన్ వరకు సాటిస్ఫైడ్. కానీ ఇక్కడ కొత్తగా చేయడానికి లేదు ఇప్పుడున్న టెలివిజన్ మార్కెట్లో. ఇప్పుడు టెలివిజన్ ఎలా ఉంది తమ్ముడు, కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. ఇప్పుడు ఒక ఛానల్కి ఇంకో ఛానల్కి రైవల్ ఏ రేంజ్లో ఉంటుందంటే చాలా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి 10 చేస్తున్నారు అవతల వాళ్ళు. టీఆర్పీ రేటింగ్, టీఆర్పీ కానీ ఇంకేమన్నా 1,000,000 ఉంటాయి ఫ్యాక్టర్స్ దాంట్లో.
మన దాంట్లో ఎవరిని కమెంట్ చేయకూడదు, చేయలేం కూడా. సో ఈ ఫ్యాక్టర్స్లో ఏమైపోయిందంటే నీకు ముఖ్యంగా మన సౌత్లో, అందులో తెలుగులో ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ ప్రామినెన్స్ ఎక్కువ ఉంటుంది, డామినేషన్ కన్నా ప్రామినెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే నువ్వు పేర్లు చూడు, ముద్ద మందారం, మళ్ళీ ఇలాగే ఉంటాయి. కానీ కుంకుమ పువ్వు, అంతేగాని దేవుడం బెటర్గా, దేవుడు, అన్నయ్య అని బెటర్, వదినమ్మ, ఇలాగే పెడతారు. అంటే నీకు సైకలాజికల్గా కూడా ట్యూన్ అయిపోయి ఉంటుంది. అంటే ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాన్సెప్ట్. అవును. సో దాంతో నీకు మగవాళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అంటారా? ఉండదు. ఓకే, తగ్గడం కదా, ఉండదు అసలు. ప్రామినెంట్ గా కథాబలం మొత్తం ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ రన్ అవుతుంటుంది. నువ్వు ఏ సీరియల్ తీసుకో, నువ్వు లెక్కేసుకో, నువ్వు ఈటీవీ, జెమినీ, మా, జీ ఏదని తీసుకో, ఏం తీసుకున్నా కూడా కామన్ గా పెట్టే టైటిల్స్ పక్కన పెడితే ఆ సెంట్రల్ పాయింట్ ఆడదే. అంటే ఈ సైకలాజికల్ ప్లే అన్నమాట ఇది. సో నా ఫీలింగ్ ఏంటంటే ఆర్టిస్ట్ గా ఒక సాటిస్ఫాక్షన్ నాకు లేదు తమ్ముడు. నేను ఇప్పుడు చాలా రకాలు ట్రై చేశాను దేవుడి దయ వల్ల. రీసెంట్ గా ఆనంద్, నా 38th సీరియల్ జెమినీకి ఆనందరాగం అని ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేశా. అఫ్ కోర్స్ నెంబర్స్ రాలేదు కాబట్టి ఆ సీరియల్ని ఎక్కువ రోజులు వెళ్ళలేకపోయింది, ఆపేసాం. కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే ఒక ట్రాన్స్జెండర్కి ఒక కూతురికి రిలేషన్షిప్, ఇలాంటిది న్యాయంగా వర్కౌట్ అవ్వాలి. అవలా తమిళ్లో అయితే వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు తమ్ముడు యాక్సెప్ట్ చేస్తారు కొత్తదనాన్ని. ఇది ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నేను ఆడియన్స్ని కూడా బ్లేమ్ చేయట్లేదు, అలవాటు అయిపోయింది. మనకి హీరో అంటే చొక్కా నలగకూడదు, చెమట పట్టకూడదు, స్క్రాచ్ రాకూడదు, టచ్ చేయగానే గాల్లోకి వెళ్ళిపోవాలి, ఏసీ ఉండాలి, టచ్ చేయగానే గాల్లోకి వెళ్ళిపోవాలి. ఫైటర్ నీకు లాజికల్ లేవు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ గ్రావిటీ రిలేటివిటీ పనిచేయదు ఇక్కడ. ఐన్స్టీన్ చెప్పారు కదా, యాపిల్ పడుతుంది, గ్రావిటీ ఉండదు మన దగ్గర. అదే తమిళ్ చూసుకో నువ్వు, కంటెంట్ డ్రివెన్ ఉంటాయి అన్ని, నీ కంటెంట్ మీద వెళ్తుంది అక్కడ. సూర్య గారు లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా కంటెంట్ మీదే వెళ్తారు. మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఏంటంటే పెద్ద హీరోలు ట్రై చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే మార్కెట్ ఉంటుంది మెయిన్, ఆ మార్కెట్ కన్స్టెంట్ తమ్ముడు. సో ఆ మార్కెట్లోంచి ఆ దాంట్లోంచి బయటికి రావడం కూడా కష్టమే. అవును, అది వాళ్ళని తప్ప, వాళ్ళకున్న లిమిటేషన్స్ అవే. ఆ దాటి కొత్తగా ట్రై చేస్తే ఆడదు, యాక్సెప్ట్ చేయట్లా. సో ఇలాంటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఇంత ఉన్నప్పుడు ఓహో మనకి ఇది కరెక్ట్ కాదు, మనకు వచ్చింది చేసుకెళ్ళిపోవాలి, అదే ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నాను, ఒక సీరియల్ చేసుకుంటూ వేరే భాష తమిళ్లో ట్రై చేసుకుంటున్నాను సినిమాల్లో. ఎందుకంటే ఇక్కడ ఇవ్వట్లేదంటే సేమ్ ఇదే ప్రాబ్లం. మీరు టీవీలో బాగా మీరు పాపులర్ అండి, అయితే ఏంటన్నా నేను డైరెక్టర్ అనేసా కూడా, అయితే ఏంటి సార్ నేను తప్పు చేశానా, ఆడియన్స్ పాపం చేశానా? ఇప్పుడు నాదొకటే లాజిక్ తమ్ముడు. నేను ఒక సినిమా చేశాను, ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చేశాను, పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్ భీమ్లా నాయక్ తీసుకుందాం. భీమ్లా నాయక్ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయన ఎస్ఐ క్యారెక్టర్ కదా, అందులో నేను కానిస్టేబుల్ చేశాను అనుకో తమ్ముడు. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చేయలేదు, చేసి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారి కోసం నేను వెళ్తా, ఆయన కోసం వెళ్తా సినిమాకి. ఒక 300 కెపాసిటీ ఉన్న థియేటర్లో 295 మంది పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తే ఒక్కడు నా కోసం వస్తాడు. కౌశిక్ ఉన్నాడరా ఆ సినిమాలో, ఆ కాన్ఫిడెన్స్ నాకు. అంటే 300 సీట్లు 295 ఆయన కోసం వెళ్తే మిగతా 4 వేరే ఒక్క సీట్ ఉంటుంది అందులో. నేను 5 ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు 295 పవన్ కళ్యాణ్ గారి సీట్లు ఆయన కోసం వచ్చేవాళ్ళు, మిగతా 4 వేరేవి, మ్యూజిక్ అనో, కెమెరా అనో, లేకపోతే నిత్య మేనన్ గారనో, సంయుక్త మేనన్ గారనో, వాళ్ళ కోసం వెళ్ళేవాళ్ళు. ఒక్క సీట్ ఉంటుంది దాంట్లో, థియేటర్ మొత్తంలో ఒక సీట్, ఒక ఆడియన్. వాడు నాకు వస్తాడు, కాన్ఫిడెన్స్ నాకు వస్తాడు గ్యారంటీగా. అరే కౌశిక్ గారు ఉన్నాడు ఆ సినిమాలో అని వచ్చేవాడు ఉంటాడు. ఎందుకంటే అందరు నచ్చరుగా. నేను చిరంజీవి గారి ఫ్యాన్ తమ్ముడు, ఎప్పటికీ చిరంజీవి గారి ఫ్యాన్నే. సో అలా కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో అలా అందరు నచ్చరు. సో అలాగా కౌశిక్ నచ్చాడు వాడు వస్తాడు, అది నా కాన్ఫిడెన్స్ అంట. ఓకే. సో ఒక టికెట్ తెగిందిగా నా పేరు మీద, ఒక టికెట్ తెగినట్టేగా టికెట్. అది నా లాజిక్. మరి ఎందుకు పెట్టుకోరు? మీకు కావాల్సింది ఇస్తా అంటున్నాగా, మీకు ఏం కావాలంటే అది చేస్తా. నేను పర్ఫార్మర్ని అని నాకు నమ్మకం, నా మీద కాన్ఫిడెన్స్, నేను గర్వంగా చెప్పుకుంటా ఆమె పర్ఫార్మర్. అవకాశం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా. వచ్చేప్పటికి మీరు టీవీలో బాగా చూసేవండి, ఎక్స్పోజ్ అయిపోయారంట. నాకు ఈ లాజిక్ అర్థం కదా. ఎక్స్పోజ్ అయిపోవడం ఏంటి? ఎక్స్పోజ్ అయిపోవడం మన వృత్తి ఇది. ఇప్పుడు ఉద్యోగం చేస్తాడు గవర్నమెంట్ ఆఫీస్లో, వాడు ఎక్స్పోజ్ అయిపోయినట్ట 40 ఏళ్ళు 50 ఏళ్ళు రిటైర్ అయిపోతాడు. అలా మన వృత్తి ఇది. ఇప్పుడు నేను 32 ఏళ్ళు చూస్తుండే ఇండస్ట్రీకి వచ్చి, నన్ను ఎవడు మరి నేను ఎప్పుడు ఏ ఆడియన్స్ నాతో నేను ఎక్స్పోజ్ అయిపోయినా అనలేదే. నన్ను ఇంకా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. అవును, కౌశిక్ గారు మీద బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు విలంగా నెగిటివ్ లీడ్ కుంకుమ పూలు విలంగా చేస్తున్నాను, ఎంత బాగా చేస్తున్నారండి విలంగా అంటున్నారు. అంటే నేను ఆడియన్స్ని నమ్మేట్టు చేస్తున్నాగా. ఇదే కౌశిక్ గారు ఆనందరాగంలో కొజ్జే గెట్టప్ వేసుకుని ఆడియన్స్ని ఏడిపించినప్పుడు, అదే కౌశిక్ అరుణ్ అనే క్యారెక్టర్లో ఆడియన్స్ని కోపం తెప్పిస్తున్నాడుగా. అదే కౌశిక్ మళ్ళీ
అంటే ఏంటి, వాళ్ళు కౌశిక్ చూడట్లా, క్యారెక్టర్ని చూస్తున్నారుగా. అంటప్పుడు నష్టం ఏంటంటే నాకు వేష ఇవ్వడానికి. ఇంత లాజిక్ ఉంది. అంటే ఇంత ఆవేశాన్ని ఇన్నాళ్ళు లోపల పెట్టుకొని మన మా ఎలక్షన్స్ ఇది బయటకు వచ్చి మా ఎలక్షన్స్ రోజు పూర్తిగా బరస్ట్ అయిపోయింది. ప్రెస్టేషన్ ఉన్న లోపలంతా కక్కేశారు. అంటే నాకేంటి తమ్ముడు చెప్పాలి, ఏదో ఒక మీడియం కావాలిగా. ఇప్పుడు నువ్వు అడిగావు తమ్ముడు ఏంటన్నా ఇలా, ఇది చెప్పాను. ఇప్పుడు అంటే ఏంటి అడగకుండా చెప్పలేంగా. ఇప్పుడు నాకు నేను మాడితే పిచ్చోడు అనుకుంటారు. అంటే మా ఎలక్షన్స్ కి కౌశిక్ అనే వ్యక్తి రచ్చ చేశారు అని చెప్పుకోవచ్చా, నిజాయితీగా మాట్లాడాడని చెప్పుకోవచ్చా, గెలుపు కోసం పోరాడాడు అని చెప్పుకోవచ్చు? నిజాయితీగా మాట్లాడి గెలుపు కోసం పోరాడాడు. అని మళ్ళీ చెప్తున్నా, గెలిచిన తర్వాత నన్ను చాలా మంది అడిగారు, ఏంటయ్యా బలుపా నీకు, మేమందరం పిచ్చడం ఓట్లేసాను నీకు, గెలిపించాం, ఎందుకు రాజీనామా చేశావు? ఎందుకు రాజీనామా చేశావు? రాజీనామా చేయడానికి కారణం ప్రకాష్ రాజ్ గారికి ఇందులో నయ్యా పైసా సంబంధం లేదు తప్పుడు. ఓకే, ఆయన ప్యానల్ అన్న మాటే కానీ అందులో ఆయన ప్యానల్లో గెలిచిన 11 మంది కూర్చున్నాం. ఇది నిజం. ప్రకాష్ రాజ్ కూడా ఆయన కూర్చోలే మాతో పాటు. మేము 11 మంది కూర్చుని మేము డిసైడ్ చేసుకున్నాం. ఏమనుకున్నాం, 11 మంది కూర్చుని, నేను ఇంతకుముందు టెలివిజన్లో 2 సార్లు పోటీ చేశా, 2 సార్లు ఓడిపోయా. 2017, 2019 టెలివిజన్లో పోటీ చేసా, ఓడిపోయా. 2017లో వైస్ ప్రెసిడెంట్గా వేసా, ఓడిపోయా. 19లో ప్రెసిడెంట్గా వేసా, ఓడిపోయా తమ్ముడు. నాకు టీవీ ఎలక్షన్స్ అలవాటు ఉంది. ఓకే, సినిమా ఎలక్షన్స్ కొత్త, ఫస్ట్ టైం. నా లాజిక్ అందులో కూడా అగ్రెసివ్ గా మీ గొంతే వినపడింది నాకు. నా లాజిక్ ఏంటి అక్కడ, నేనేమంటానంటే గెలిచే సంగతి పని చేద్దాం అంట. నాతో పాటు గెలిచిన మిగతా వాళ్ళు ఏమంటారు, కౌశిక్ నీకు తెలియదు, నువ్వు కొత్తగా వచ్చావు, ఆడి మేము వాళ్ళతో చేసున్నాం, సో వాళ్ళతో అంత ఈజీ కాదు, వర్క్ కంఫర్ట్ అంత ఉండదు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు నేను ఒక్కడనే గెలిచాను కదా తమ్ముడు, డెసిషన్ నాది. నేను కనుక ఒక్కడనే కనుక ఎగ్జాంపుల్ గెలిచి ఉండుంటే నేను గ్యారంటీగా ఉండేవాడిని. ఎందుకంటే నన్ను నమ్మి 269 ఓట్లు పడ్డాయి తమ్ముడు. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం పోటీ చేస్తూ సినిమాలు అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ తమ్ముడు. ఇక్కడ ఇందాక యోగం అన్నాం చూసా, ఇక్కడ నాకు యోగం వర్తించింది యోగ్యత కన్నా. ఎందుకంటే ఫస్ట్ టైం పోటీ చేశా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నానన్న మాటే కానీ సినిమాలు చేయలేదు, టీవీలో బిజీగా ఉంటున్నాను. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండి గెలిచాను. 18వ గెలిచా. ఈసీలో మొత్తం 18 పోస్టులు ఉంటే లాస్ట్ గెలిచింది 18th నేనే. చెప్పా కూడా, అది నేను ప్రెస్ మీట్లో చెప్పా కూడా, పాకుతూ డేకుతూ నిక్కుతూ నిలుగుతూ గెలిచిన 18వ ఈసీ మెంబర్ నేనే అని చెప్పా. అంటే గెలిచాగా మొత్తానికంటే నీకు 269 మంది నన్ను నమ్మారుగా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలిగా. నేను ఆర్గ్యూ చేస్తే మిగతా గెలిచిన 10 మంది నాతో ఏమన్నారంటే, నీకు తెలీదు, నువ్వు కొత్త, అక్కడ వాళ్ళతో కంఫర్ట్ ఉండదు, నువ్వు పని చేయలేవు అన్నారు. ఎవరితో? అవతల ప్యానల్తో, విష్ణు గారి ప్యానల్తో నువ్వు కలిసి పనిచేయడం కష్టం, మాకు తెలుసు వాళ్ళు, నీకు తెలియదు వాళ్ళు అన్నారు. ఫైన్. ఇప్పుడు 10 మంది డెసిషన్ అప్పుడు నేను ఒక్కడి డెసిషన్ షిఫ్ట్ అవుదామని చూసారా? లేదు తమ్ముడు, నేను నా ప్యానల్లో ఉన్నాను తమ్ముడు. నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. గెలిచిన 11 మంది ఏమనుకుంటున్నాం, మనం గెలిచాం కదా ఫైట్ చేద్దామంట. మిగతా 10 మంది ఏమంటారు, వద్దు కౌశిక్ నీకు తెలియదు, ఇది మా కొత్త, నీకు నువ్వు టీవీలో 2 సార్లు పోటీ చేసావు, ఓడిపోయావు, అది వేరే విషయం, బట్ టీవీలా కాదు మా. సో వాళ్ళతో ఆడి మేము పనిచేసి ఉన్నాం. సో ఆ కంఫర్ట్ జోన్ ఉండదు. నా మాటను రాజీనామా చేసేద్దాం అన్నారు. ఓకే, అందరూ. సో అప్పుడు నేను కనుక ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్పలేదా మరి? అసలు సంబంధం లేదని ఆయన ఒకటే అన్నారు, మీరు గెలిచింది మీరు, నేను ఓడిపోయానయ్యా. ఓకే, మీ 11 మంది గెలిచారు, మీ 11 మంది కూర్చొని మాట్లాడుకోండి, మీరు డిసిషన్ తీసుకోండి అని చెప్పారు. ఇదే జరిగింది, నిజం ఇది. ప్రకాష్ రాజ్ గారు ఆఫీస్లో గెలిచిన 11 మందివే కూర్చున్నాం. ప్రకాష్ రాజ్ గారు ఆయన కూడా లేరు సార్, లేరు ఆ రోజు. మేమే కూర్చున్నాం, మేమే డెసిషన్ తీసుకున్నాం. నేను ఒక్కడిని వాయిస్ రేజ్ చేశా. నేనేమన్నానంటే ఉందామన్నా, మనల్ని గెలిపించారు కదా ఫైట్ చేద్దామన్నా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కంఫర్ట్ ఉండదు కాబట్టి రాజీనామా చేసేద్దాం అన్నారు. అలా జరిగింది రాజీనామా, అంతే. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకని అంత అగ్రెసివ్ అయ్యారు మా ఎలక్షన్స్కి? ఎస్పెషల్లీ మోహన్ బాబు గారు కూడా పిలిచి కొంచెం అవమానించారని విన్నాను నేను. మీరు కూడా మాట్లాడారు బయట దాన్ని. అంటే ఏం లేదు తమ్ముడు, ఏమైపోయిందంటే అది ఎందువల్ల హట్ అంటే మీరు కూడా ఆ ఫ్యామిలీకి కొంచెం ర్యాప్ ఉన్న వ్యక్తి మనోజ్ గారితో, అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మనోజ్ గారు బాగా తెలుసు నాకు. మోహన్ బాబు గారితో అంతకుముందు లక్ష్మి గారు నాకు బాగా పరిచయం. మేడం లక్ష్మి గారితో నేను ట్రావెల్ చేశాను, మేడంతో నేను షోస్ చేశాను. అంటే అది ఏమైపోయిందంటే తమ్ముడు, ఒక స్టేజ్కి వచ్చేప్పటికి పర్సనల్ అయిపోయింది. సాధారణంగా నా దృష్టిలో ఎలక్షన్స్ అంటే ఏంటంటే, పిలిచారా మోహన్ బాబు గారు మిమ్మల్ని? లేదు, నాకు పిలవలేదు. ఫోన్ చేసి మాట్లాడారు నాతో, సార్ కౌశిక్ ఇలా అనుకుంటున్నామమ్మా, మన విష్ణు బాబు వేస్తున్నారంటే తప్పకుండా సార్ అన్న. అంతే. ప్రకాష్ రాజ్ గారు పిలిచారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు పిలిచారంటే ప్రకాష్ రాజ్ గారు నా గురించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వీడేంటి, కౌశిక్ ఏంటి, వాడికంత టెంపర్ ఏంటి, వాడు ఎందుకు అలా ఉంటాడు,
ఆయన నా గురించి నా ఫ్రెండ్స్తో మాట్లాడి ఆయన ఎంక్వైరీ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని దెన్ హీ కాల్డ్ మీ. ఓకే. ఆయన పిలిచి ఒకటే మాట చెప్పారు. ఆల్మోస్ట్ 2003 తర్వాత ఆయన మొన్నే కావడం తమ్ముడు, ఎలక్షన్స్ ముందు. నేను కౌశిక్ ఎలా ఉన్నాయా? బాగున్నాను సార్, కాఫీ తాగుతున్నాం ఇద్దరం, నేను ఆయన ఉన్నాం ఆయన రూమ్లో. ఆయన ఒక గంట చెప్పాడు నాకు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఎలక్షన్స్ ముందు చెప్తున్నాం. ఆయన ఒపీనియన్ అడిగారు, పెద్ద ఆఫీస్ కూడా తీసుకున్నారు. ఆయన ఒపీనియన్ అడిగారు, నా ఒపీనియన్ చెప్పా. ఆయన నా ఒపీనియన్కి షాక్ అయిపోయారు. నువ్వు ఇల్లు ఇలా మాట్లాడుతున్నావు అంటే అన్న ఇంతే సార్ అన్నాడు. ఇలా ఉందయ్యా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒకటి చెప్పా, సార్ మీ స్ట్రాటజీ సూపర్, మీరు అనుకున్న విధానం సూపర్, మీ ఆలోచన విధానం ఎక్స్ట్రాడినరీ, కాదు చాలా కష్టం సార్, ఇక్కడ ఫైట్ చేయడం కష్టం. ఇదే చెప్పాను. అంటే ఫైట్ చేయడం కష్టం సార్, ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి సార్, ఇక్కడ మీకు చాలా మంచి ఉద్దేశంతో వచ్చారు కానీ అది అవనివ్వరు సార్ అని చెప్పా. ఇలాగే చెప్పి ఓకే. ఆయన షాక్ అయ్యాడు. ఎప్పుడు ఇది ఎలక్షన్స్కి డేట్ అనౌన్స్ చేసే ముందు జరిగింది ఇది. అలా చెప్తున్నాడు అన్నాడు. అవును సార్ నాకు తెలుసు, నేను పడున్నాను. సో మీరు చాలా పెద్ద మనసుతో వచ్చారు సార్. నాది ఒకటే లాజిక్ తమ్ముడు, నేను ఒకటే చెప్తా. కొండారెడ్డిపల్లి అనే ఒక ఊరుని దత్తత తీసుకుని ఒక 2000 కుటుంబాలని బాగు చేసిన మనిషి 700 మందిని బాగు చేయలేడా? అక్కడ నేను కనెక్ట్ అయినా ఆయనతో. ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, నేను ఉన్నాను, నువ్వు మీ నాన్నగారికో మీ అమ్మగారికో మీ బ్రదర్కో మీ సిస్టర్కో హెల్ప్ చేస్తావు. అవును, అది కూడా ఉంటే చేస్తావు. కోవిడ్ వల్ల అందరం అలాగే ఉన్నాం, ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయింది కోవిడ్ వల్ల. నేను కుదిరితే నా తమ్ముడికి చేస్తా, అయితే నేను చేయకపోవచ్చు. అలాంటిది డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉన్న పెద్ద విషయం కాదు, చేసే చేయి ఉండాలి, పెట్టే చేయి ఉండాలి. అంటే కొండారెడ్డిపల్లి లాంటి తెలంగాణలో ఒక ఊరిని దత్తత తీసుకుని దానికి ఒక రోడ్డు వేయించి అక్కడ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆడవాళ్ళకి అక్కడ ఒక కడుపుతో ఉన్న మహిళలు ఉంటే వాళ్ళకి పాలకి ఒక కేంద్రం క్రియేట్ చేసి ఇవన్నీ చదివిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యా. ఇంత చేసిన మనిషి ఈ సో కాల్డ్ 899 మా మెంబర్స్లో నిజంగా అవసరం 250 మందికి తమ్ముడు. మిగతా 700 మంది, మిగతా 600 మందికి అవసరం లేదు. మా ఆ 250 ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కష్టపడాలి. అదే ఫస్ట్ నుంచి ఆయన ప్రకాష్ రాజ్ గారు మొత్తుకుంటున్నారు. ఆ 250 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అవే మెయిన్ మనకి కంప్లీట్ గా అసలు ఏం ఆదాయం లేని ఫ్యామిలీ వాళ్ళే. ఆ 250 మెంబర్సే, మిగతా 858 మిగతా 652కి అవసరం లేదు. మా ఆల్ ఆర్ వెల్ సెటిల్డ్, వాళ్ళు సెటిల్డ్ అని కాదు, అసలు అవసరం లేదు వాళ్ళకి. అయినా కూడా ప్రకాష్ రాజ్ ఇప్పటికీ యాజ్ ఆన్ డేట్ ఇంకా హీ హ్యాస్ ప్లాన్స్ అని ఏదో చేసే తాపత్రంలో ఇంకా ఉన్నారు ఆయన. అంటే ఆ మనిషి తత్వం అది. ఇప్పుడు ఆయన ఫ్రాంక్గా మాట్లాడతారు తమ్ముడు. నేను ఒకటే అంటాను, ఆయన ఏమన్నారు, నాన్ లోకల్ అన్నారు. నేనేమంటానంటే కళాకారుడికి భాష అంట. ఇప్పుడు నేను తమిళ్లో చేస్తున్నాను, వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదిస్తున్నాను. నేను తమిళ్ వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాను తమ్ముడు. ప్రకాష్ రాజ్ గారు హిందీ చేస్తున్నారు. మన హీరోనే విజయ్ దేవరకొండ గారు లైగర్ చేస్తున్నారు హిందీలో. ఇప్పుడు చేయకూడదు అనలేం కదా మనం. ఇప్పుడు ఆర్ట్ ఈజ్ యూనివర్సల్. నేను ఎక్కడికైనా చేసుకోవచ్చు. ఇంకా ఆయన చేయనంటే మనం ఫీల్ అవ్వాలి. ఆయన మదర్ టంగ్ తెలుగు కాదు, ఆయన కన్నడిగా. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఏదో ఇక్కడ ఆర్టిస్టులు చేస్తుంటాడు కదా ఆయన. అది మనం వెల్కమ్ చేయాలంట. నేను యాక్చువల్గా ఆ టైంలో నేను చూశాను, ఆయనే కొంచెం పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి, పేరున్న ఆర్టిస్టు, కొంచెం పలుకుబడి ఉంది పొలిటికల్గా, సినిమా పరంగా. గన్మెన్స్ని కూడా పెట్టుకున్నారు ఆ టైంలో ఆయన. నేను చూశాను కూడా. ఆయనే అంత ఇదిగా గన్మెన్స్ని పెట్టుకొని ఏం జరుగుతుందో ఏంటో అయోమయంలో ఉన్నారు. అలాంటిది మీరు ఎప్పుడు సింగిల్గానే వెళ్తుంటారు, సింగిల్గానే వస్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా కానీ షూటింగ్స్లో పెద్ద హడావుడు ఉండదు మీకు. ఏమన్నా కొంచెం బెదిరింపు కాల్స్ కానీ, భయపెట్టడం కానీ, ఇంత అగ్రెసివ్గా మాట్లాడారు కదా మీరు అసలు చేశాను కానీ ఏం లేదు. ఫ్యాన్స్ కానీ కావచ్చు, లేకపోతే లేదు నిజంగా. ఎందుకంటే ఒకటి తమ్ముడు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు పర్సనల్ అవ్వలేదు. నా ఇంటెన్షన్ సంస్థ గురించి. నేను ఎప్పుడు ఎలక్షన్స్లో పర్సనల్ కాకపోయినా ఇంటెన్షన్ చెప్పేది కూడా వేరే విధంగా ఎక్కువ అడ్రస్ చేశారు మీరు. అయి ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడు పర్సనల్ అవ్వాల. నాకు ఇవాళకి మంచులక్ష్మి మేడం నేను బాగా మాట్లాడతాను, మేడంతో బాగా మాట్లాడతాను, మౌనబాబు గారు నేను బాగా పలకరిస్తాను. ఇప్పుడు విష్ణు గారు గెలిచి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయనకున్న షెడ్యూల్స్లో ఆయన ఎందుకు టైం తీసుకుని చేస్తా అంటున్నారు. ఆయన యాటిట్యూడ్ అది. ఇప్పుడు ఆయనకున్న బిజీకి, ఆయనకున్న సినిమాలకి ఆయన చేయగల ఆనెస్ట్గా. బట్ ఆయన ఈస్ టేకింగ్ అవుట్ టైం టు డూ సమ్ గుడ్. ఇదే ప్రకాష్ రాజ్ గారు చేస్తా అంటున్నారు. రెండు ఇంటెన్షన్స్ ఒకటే, దారులు వేరు. బట్ ఈయన ఏమంటారంటే నేను చేసి చూపిస్తా అన్నారు, వాళ్ళు చేసి చూపిస్తా అన్నారు. మాకు ఈయన నచ్చింది, ఈయన సైడ్ వచ్చాం. నాకు బహుశా మామూలు గారు ఫోన్ చేసి రమ్మనుంటే వెళ్ళేవాడమ్మా, వేరే విషయం. ఒక పిలవలేదన్న ఒక కోపం తప్పితే ఏం లేదు. కోపం ఏం లేదు తమ్ముడు. నన్ను అడగలేదు. ఇప్పుడు ఆయన అడిగారు, నీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారు, నేను ఆలోచించి చెప్తా అన్నా. ఇప్పుడు కౌశిక్ అనేవాడిని ప్రకాష్ రాజ్ గారు పిలిచి నువ్వు ఈసీ మెంబర్ అని చెప్పలేదు. ఆయన ప్రణాళిక చెప్పారు, ఏమైనా నీకు ఇంట్రెస్ట్ ఉందా ఆలోచించుకుని చెప్తా అన్న. 2 days టైం అడిగా. 3rd day పొద్దున ఎస్ అని చెప్పా. అంటే ఇంత హోప్తో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఏదో చెయ్యాలని చెప్పి పోటీ చేశారు కదన్నా. ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారిగా చూసుకుంటే మొత్తం ప్లేట్ తిరిగేసింది. ఇట్లా
ఏంటి ఫస్ట్ రియాక్షన్ ఆయన ఓడిపోయారు అనగానే ఆయన పర్సనల్ గా కూర్చొని నవ్వారు ఫస్ట్ టైం. మీరు అన్నది గుర్తొచ్చి ఉంటుంది, ఇక్కడ వర్కౌట్ అవ్వదండి. మా బ్యాచ్ ఎవరైతే మేము ఒక గ్రూప్ అందరం లైక్ మైండెడ్గా ఆలోచించి పోటీ చేసాము, ఇవాళకి ట్రస్ట్ మీ అందరం టచ్లో ఉన్నాం. ఓకే. సాధారణంగా ఒకటి అనుకుని దిగినప్పుడు జరగకపోతే ఎవరికి వారే ఏమన్నా తీరే రివాజు, ప్రపంచం రివాజు కదా. కానీ ఇవాళకి అక్టోబర్ 10 ఎలక్షన్ అయింది తమ్ముడు, ఇది మార్చ్. ఇవాళకి మేము అందరం ఒక శనివారమో ఒక ఆదివారమో ఇదే ప్రకాష్ రాజ్ గారి ఆఫీస్లో ఇంకా కలుస్తాం. అంటే ఒక స్ట్రాంగ్ యూనిటీ ఉంది మాలో. సో దీన్ని ఫర్దర్గా ఎలా తీసుకెళ్లాలనేది ప్రకాష్ రాజ్ గారి ఆలోచన గ్యారంటీ చేస్తా. రిగ్గింగ్ జరిగిందంటారు మా ఎలక్షన్స్ లో? రిగ్గింగ్ ఏం అవ్వలేదు తమ్ముడు, క్రాస్ ఓటింగ్ అయిపోయింది. క్రాస్ ఓటింగ్ అయిపోయింది బాగా బాగా క్రాస్ ఓటింగ్ అయిపోయింది. రిగ్గింగ్ ఇంకా ఎవరెవరిని క్రాస్ ఓటింగ్ చేయించారు? ఇప్పుడు ఎవడెవరు చేస్తారంటే అయిపోయింది అంతే. ఇలాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కదా మీకు మా ఎలక్షన్స్ తో. నా భూతో నా భవిష్యత్తు జనానికి మంచి వినోదం, నైస్ ఎక్స్పీరియన్స్. నేను చాలా నేర్చుకున్నా. అదే మీరు చాలా నేర్చుకున్నారు. చాలా నేర్చుకున్నాను. ఎక్కువ మీరే టాక్ ఆఫ్ దట్. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా నేర్చుకున్నాను. నమ్మో తమ్ముడు, ఎలక్షన్స్కి ముందు రోజు ఆన్ పేపర్ రెడీ. ఓకే. ఇళయరాజా గారి షో కానీ ఆయన ఏమైతే చెప్పారో మాటలు మీటింగ్ పెట్టినప్పుడు 12-13 కోట్లు ఆన్ పేపర్ రెడీ. ఓకే. జస్ట్ ఆయన కనుక ప్రెసిడెంట్ అయ్యి ఉంటే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ అయిపోయి ఉండేది గ్యారంటీగా. నేను చదివి అన్నా నా కళ్ళతో, ఆన్ పేపర్ అగ్రిమెంట్ రెడీ ఉండింది. ఇళయరాజా గారి షో ఒకటి, అబ్రాడ్లో ఒక 18 స్టేట్స్లో పర్ఫార్మెన్సెస్, పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్తో పర్ఫార్మెన్సెస్, అన్ని అగ్రిమెంట్ ఉంది. కండిషన్ ఈయన అయితే ప్రెసిడెంట్ అయి ఉంటే. ఇప్పుడు వాళ్ళు కూడా గెలిస్తే మేము మా సొంత డబ్బులతో బిల్డింగ్ ఏదో కడతాం అని కూడా అన్నారు కదా, అది స్టార్ట్ అయిందండి ఇప్పుడు? ఏమో మాకైతే అప్డేట్ లేదు తమ్ముడు. అంటే మీరు గెలిచిన మెంబర్స్ కాబట్టి మీరు అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షం యాక్చువల్గా ఇప్పుడు రాజీనామా చేసినా అడగాలి. బట్ అదే ఈ బహుశా నెక్స్ట్ మళ్ళీ మేము ఈ ఫిబ్రవరి కాబట్టి మార్చ్ అలా మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే అప్పటికి ఒక 5 నెలలు 6 నెలలు అవుతాయి కదా. సో ఒక టర్మ్ అయిన తర్వాత మాట్లాడదాం టర్మల్ బేస్గా. అంతేగా మరి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం తొందర పెట్టకూడదుగా. అక్టోబర్ 10 గెలిచారు తమ్ముడు. అఫీషియల్గా అక్టోబర్ 11 వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 6 నెలలు అవుద్ది. ఏప్రిల్ అడుగుదాం ఏంటండి చేస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది అప్పుడు అడుగుతాం. ఓకే. గ్యారెంటీ అడుగుతాం, ఎందుకంటే అడగాల్సిన బాధ్యత ఉంది. గెలిచాం కదా. మీ వెల్ విషెస్ ఎవరు చెప్పలేదన్నా? అంటే ఎందుకు లేనిపోయింది ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీస్తో పెట్టుకోవటం? చెప్పారు తమ్ముడు, రేపటి రోజున చాలా కష్టం అవుతుంది. చెప్పారు వినం కదా. అసలు చెప్పినా వినం కదా. అంటే నేను ఒకటే తమ్ముడు, నేనేంటంటే వాళ్ళు పోతే రేపటి 2 అనుకున్న టైప్ అంతే. అంటే నేనేంటంటే ఒకటే, నేను నా మనస్సాక్షిని, నా ఇన్స్టింక్ట్ని ఫాలో అవుతాను. నేను తప్పు చేయలేదు తమ్ముడు. నేను ఎవరి పొట్టా కొట్లా, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలా, ఎవరిని తిట్లా. సో నేను తప్పు చేయలేదు. అంటే యాక్చువల్గా ఈ ఎలక్షన్స్ అనేవి మా ఎలక్షన్స్ ఈసారి కేవలం మా ఎలక్షన్స్గా చూడొచ్చు అంటారా, లేకపోతే 2 కుల వర్గాలకు సంబంధించిన ఎలక్షన్స్ అని చెప్పేసి బయట టాక్ ఎక్కువ వచ్చింది? నాకు వచ్చింది కానీ తమ్ముడు అదే జస్ట్ మా ఎలక్షన్స్ తమ్ముడు. ఎక్కడ లేదు అది, నాకైతే లేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారికి చేయాలనిపించింది, ఆయన దిగారు. ఆనెస్ట్గా ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయనకున్న బిజీకి, ఆయనకున్న సినిమాలకి నిజంగా అసలు అవసరం లేదు ఆయనకి. ఆయన చాలా బిజీగా ఉంటారు ఆయన. అవును. ఆయన ఎందుకు ఇట్లా డిసిషన్ తీసుకున్నారని కూడా చాలా మంది అనుకున్నారు కదా. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, బట్ ఆయన చేద్దాం అనుకుని వచ్చారు. అబ్బా మంచి చేయడం కోసం. ఇప్పుడు మంచి చేయాలంటే ఇప్పుడు బొట్టు పెట్టి పర్మిషన్ అవ్వక్కర్లేదు కదా. ఆయనకి తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఒకటే ఫండా. ఆయన చెప్పేది ఏంటి, నేను పుట్టింది బెంగళూరు, కర్ణాటక అండి, మైసూరు, నేను కన్నడ వాడిని, నాకు అవకాశం వచ్చింది తమిళ ఇండస్ట్రీ, నన్ను స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీ. సో నన్ను స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి చేద్దామని వచ్చాయని చెప్పాడు సింపుల్గా. అంతే, 3 ముక్కలు చెప్పి తెలిసాడు ఆయన. సో ఆయన చేద్దాం అనుకున్న అది అవ్వలేదు. సో దానికి వేరే మార్గం ఉంటుంది గ్యారంటీగా. డెఫినెట్. ఇప్పుడు ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది. సో దానికి వెయిట్ చేయాలి, పేషెన్స్ స్పేస్ అంతే. బట్ గ్యారంటీ చేస్తారు ఆయన, ఆ నమ్మకం నాకుంది. ఓకే. ఈ మా ఎలక్షన్స్ వల్ల కౌశిక్ గారి జీవితంలో తెలియని కొన్ని కొత్త కోణాలు కూడా మా అందరికి తెలిసిపోయింది అన్నా. ఏంటో కౌశిక్ గారి జీవితంలో అసలు జైలు జీవితం అనేది ఎవరికి తెలియదు. ఇది పెద్ద స్టోరీ అయిపోయింది కొన్ని రోజులు. పెద్ద కౌశిక్ గారు జైలుకి వెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు, జైలు జీవితం చాలా రోజులు గడిపారు. మన జగన్ గారు ఆయన ఒకే సెల్లో ఉన్నారు. ఏంటి అసలు జైలు జీవితం ఎందుకు వెళ్ళారు అసలు మీరు? అదే అలా ఒక సందర్భంలో జరిగిపోయింది. సో అలా జరిగిపోయింది అంతే. అదే అయిపోయింది, దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు అంతే. జస్ట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 2 రోజులు ఉన్నాను. 2 రోజులు. పోలీస్ స్టేషన్లో ఒక 5 రోజులు ఉన్నాను. మొత్తం 7 రోజులు. జగన్ గారు కూడా అదే
జగన్ గారు విఐపి బరాక్, నాది జనరల్ బరాక్. ఓకే. పక్క పక్కన గోడే అడ్డం అంతే. కనిపించారా ఎప్పుడన్నా? లేదు అంటే ఆయన దానికి ఒక పెద్ద గోడ ఉండేది, విఐపి బరాక్ కార్నర్, జనరల్ బరాక్ ఇటు సైడ్ ఉండేది ఓకే. చెంచలగూడలో, ఆయన అటువైపు ఉండేది. అంటే వివిఐపీస్కి సపరేట్ ఉంటుంది. వివిఐపి సపరేట్ ఉంటుంది, విఐపి సపరేట్ ఉంటుంది, జనరల్ సపరేట్ ఉంటుంది. Okay. నేను ఇంకో 1 day ఎక్స్ట్రా ఉంటే నన్ను విఐపీలో వేసేవాళ్ళు. సో బెయిల్ తీసుకుని బయటకు వచ్చి. అంటే ఏమి ఇస్తారు, స్పెషల్ ఏమైనా ఇస్తారు విఐపీ దాంట్లో? విఐపి దాంట్లో టీవీ ఉంటుంది, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. వివిఐపి తెలియదు, ఐడియా లేదు నాకు. ఎందుకంటే విఐపి అయితే చెప్పారు నాకు, అక్కడ జైల్లో చెప్పారు, సార్ రేపు కూడా మీరు ఉంటే మిమ్మల్ని ఆ రూమ్కి సెల్కి షిఫ్ట్ చేస్తాను, మిమ్మల్ని మీకు ఆ డ్రెస్ ఖైదీ డ్రెస్ ఇస్తామండి, దాంట్లో మీకు కేబుల్ టీవీ, న్యూస్ పేపరు, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది విఐపి దాంట్లో. దీంట్లో జనరల్ ఏముంది, ఇంత పెద్ద హాల్ తమ్ముడు, 50 మంది ఖైదీలు, ఓకే. వరుసగా బాత్రూమ్కి డోర్లు ఉండవు, కట్టెలే ఉంటాయి. ఒక బకెట్కి చైన్కి ఒక స్టీల్ గ్లాసు, అందరు తాగి అదే గ్లాస్ తాగి కడిగి పెట్టి పక్కన పెట్టి అసలు అన్నం బకెట్లో వస్తుంది. ఓకే. మనం స్నానం చేసే బకెట్లు ఉంటాయి కదా, అందులో అన్నం, సాంబార్, కూర వస్తాయి. ఓకే. ఫుడ్ బాగుంటది, కానీ అది కొత్త కదా. మాగా నువ్వు గిన్నెలో చూస్తాం ఐటమ్స్, మనం బకెట్ లో చూసారు. ఇప్పుడు 80 మంది పెట్టాలంటే గిన్నెలు ఎక్కడ సరిపోతాయి? ఆ 80 మందిలో 79 మంది మీ సీరియల్స్ చూసేవాళ్ళేనా? చాలా మంది వచ్చి నాతో మాట్లాడారు, ఆశ్చర్యపోయారు, మీరేంటి సార్ ఇక్కడ. ఓకే. కౌశిక్ గారు కదా, అలా ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అక్కడ నా ప్లేట్ నా గ్లాసు కొట్టేశారు. దొంగలంట, జైల్లో దొంగలేంటారా అన్న. దొంగలే జైలుకి వెళ్తారు, మళ్ళీ అక్కడ కూడా దొంగలా? ఒక ప్లేట్ ఇచ్చారు తమ్ముడు, ఒక గ్లాసు దుప్పటి ఇచ్చారు. ఓకే. నేనేం చేశానంటే ఇలా పక్కన పెట్టి ఇలా తిరిగా కాఫీ తాగుదామని, తిరిగితే దుప్పటి లేదు, ప్లేట్ లేదు, గ్లాస్ లేదు. అదేంటంటే దొంగలండి జాగ్రత్తగా ఉండండి. రే ఏం మాట్లాడుతున్నారా, ఇది బరాక్ కదరా, ఎవడు కొట్టేసాడరా, ఎవడో మాట్లాడు. మొత్తానికి అన్ని అబ్బే అసలు బ్రహ్మాండం, లైఫ్ లో ఒక బ్రహ్మాండం ఎక్స్పీరియన్స్ తమ్ముడు. కౌంటింగ్ ఉంటుంది, కూర్చోమన్నారు. ఇప్పుడు మామూలుగా కూర్చోంటే ఏం చేస్తాం మనం, సార్ రండి సార్ కూర్చోండి కౌంటింగ్ అన్నారు. సార్ కౌంటింగ్ కదా అని నేను మామూలుగా వెళ్ళి ఇలా కూర్చున్నాను. సార్ కూర్చోండి అన్నారు, కూర్చున్నా కదా అన్న. అలా కాదంట, బట్టలు ఇప్పాలా? అబ్బే ఇలా కూర్చోవాలి, ఐశ్వర్య ఇలా కూర్చున్నాం. ఇలా 1 2 3 4 5 లేవండి, ఓకే సార్ థ్యాంక్ యూ. బట్టల మీదే కదా, బట్టల మీద అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కౌంటింగ్ పంపించేస్తారు. డైలీ కౌంట్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కౌంట్ చేస్తారు. ఫుడ్ ఇది బాగా పెడతారు. అబ్బే అలాంటి మొహమ్మటం ఉండదు. ఫుడ్ ఉంటుంది, బిస్కెట్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, అన్ని అమ్ముతారు. వాళ్ళు క్యాంటీన్ ఉంటుంది. మన డబ్బులు లేకపోయినా పర్లా, మనకి ఇది ఇస్తారు. ఓకే. దాన్ని ఏమంటారు, అంటారు కదా తెలుగులో ఏమంటారు దాన్ని, అప్పిస్తాడు. అప్పిస్తారు, అకౌంట్ రాసి అప్పిస్తారు అక్కడ. అబ్బే అప్పిస్తారు, పని చేసి తీర్చాలి. పని చేయక్కల్లా, అకౌంట్ రాసి మనం బయటకు వెళ్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు కట్టేయచ్చు. అంటే మనిషి జీవితంలో 2 చూడకూడదు అంటారు, ఒకటి హాస్పిటల్ జీవితం, 2 జైలు జీవితం. కానీ ఇక్కడ 2 మీరు చూసేసారు. 2 చూడాలంటాను. హాస్పిటల్ చూడకూడదు కానీ జైలు చూడాలి. అంటే లైఫ్ తెలుస్తుంది, రకరకాల మనుషులు కలిసి తెలుసా. నేను దాంట్లో ఈ 80 మందిలో రకరకాల మెంటాలిటీస్. అబ్బా, డబ్బున్నోడు ఉన్నాడు, పేదాడు ఉన్నాడు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు. అంటే భాష, జాతి, మతం సంబంధం లేకుండా అన్ని రకాల వాళ్ళు, ఒక కలకూర గంప అంటాం కదా, అన్ని రకాల మందిని చూసాను నేను. అంటే తప్పు చేయకుండా జైలుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పాపం. ఓకే. పొరపాటున ఇంకోటి చేసిన తప్పుకి బలైపోయిన వాడు ఉన్నారు. ఒకటైతే 3 మర్డర్లు చేసి ఉన్నాడు, అంటే నా పక్కన కూర్చున్నాడు. ఆడు 3 మర్డర్లు చేశాడు చెప్తున్నాడు. కౌశిక్ అన్న 3 ఆడు పక్కన రాగానే ఏమన్నా ఏం చేయనన్నా, నువ్వంటే ఇష్టం మాకు అని. ఆయన ఏం లేవుగా చేయడానికి అక్కడ అని భయం వేస్తుంది కదా. ఏంటి తమ్ముడు ఎక్కడి నుంచి అంటే, రాజమండ్రి అన్న. ఏం చేసావు? 3 మర్డర్లు చేసిన అంత. 3 మర్డర్లనే కొంచెం జరిగా. కూర్చోన్నా ఏం ఆడు మరి నమ్ముతావా, ఇంత హైటాడు. ఓకే. ఫోటో ఎగిరిపోతాడు. ఆడు 3 మర్డర్లు అంట. ఓకే. మా ఏంట్రా బాబు, కొంచెం భయం వేసింది స్టార్టింగ్. 80 మందిలో 79 మంది డిఫరెంట్ ఉన్నారు. రకరకాల తమ్ముడు. ఒక పెద్ద వచ్చాడు, పురోహితుడు, శంషాబాద్లో. మనిషి ఎంత లావు, అంత పొడిగి, ఇంత లావు, మంచి పర్సనాలిటీ, లావు, బాగా లావు, ఇంత పొట్ట. అది పురోహితుడు. నమస్కారం కౌశిక్ గారు. నమస్కారం. ఏంటిలో వచ్చారన్నాడు. ఇది సినిమా థియేటరా, ఏంటిలో వచ్చారు? చిన్న ఇష్యూ అండి, ఇష్యూకి వచ్చారంటే ఆయన పాపం వాతలు ఇక్కడ. పురోహితుడు కదా, పైన ఒక ఇది ఉంది పంచ, పైన ఒక కండువాలు వేసుకుని, ఇక్కడ అంతా వాతలు ఉన్నాయి, లాఠీ వాతలు ఉన్నాయి ఇక్కడ తగిలే. ఏంటి సార్ ఏమైంది గురుగారు అన్నాం. ఏముందండి, శంషాబాద్ గుడిలో పనిచేస్తాను, అక్కడేదో మెట్రో కోసం ఐరన్ బార్లు వేసారండి,
ఒక బార్ ఖాళీగా ఉంది కదా అని ఇనప సామానుడికి అమ్మేశాను, 30,000 వచ్చాయి. ఇంకో 3 బార్లు అమ్మాడంట, దాని మీద కోడ్లు ఉంటాయి అని పట్టుకుని లోపల వేసాడు. మరి ఆయన ఏదో పాపం కక్కుర్తి బార్లు అమ్ముకున్నాడు. మెట్రో కేసు ఐరన్ బార్స్ ఉంటాయి కదా, ఆయన తెలియదంట కోడ్లు రాస్తారు వాళ్ళు దాని మీద, అది 3 మిస్ అయినాయి. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పైగా ఏంటి ఫ్రెష్గా పక్కన కొట్టలే అమ్మాడు, తీసుకెళ్ళి దూరంగా అమ్మాలిగా అమ్మాయివాడు. ఆ బార్లు లేపుకుని దానికి కోసేసి ఆ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది కదా, దాంతో కోసి ఆ బార్స్ తీసుకెళ్లి ఆడికిరణ ఎనప సామాన్లు కొట్లు అమ్మి 50,000 చేసుకున్నాడు ఈయన. ఓకే, దొరికిపోయాడు. ఓకే, గట్టి కోటింగ్ ఇచ్చారు ఆయన. ఓ అంతే వార్తలు అవే. అంటే ఇలా అంటే బేసికల్ 3rd డిగ్రీ చేయరు అంటారు కదా. 3rd డిగ్రీ అంటే చేశారని కొట్టుంటారు. ఏంటి సార్ బాగా గట్టిగా పడ్డాయి, పైకి మనిషి తెల్ల ఎర్రగా ఉన్నాడు మనిషి, వాతలు తేలిపోయాయి బాగా తెలిసిపోతుంది. ఇంకోటి వచ్చాడు అలా మాట్లాడాడు సైలెంటే, బిస్కెట్ తింటున్నాడు. బార్బన్ బిస్కెట్ తింటాం కదా, అదే వేరే కంపెనీ ఉంది, లోకల్ కంపెనీ, చెంచులో కూడా వేరే లోకల్ కంపెనీ, బార్బన్ కాదు. చూస్తున్నా, కావాలా అన్నాడు. పర్లేదన్న తీసుకో, ప్యాకెట్ చింపించాడు. ఏమో బ్రిటానియా అని లేదు, వేరే ఏదో పేరు ఉంది. బార్బాన్కి బూర్ అని రాశాడు దాని మీద. తీసుకున్నా. ఓకే, చూస్తున్నా. ఏంటి చూస్తున్నా, ఒరిజినల్గా తిను బాగుంటుంది. తీసుకున్నవాడు తిన్నాను. తేడాగా ఉంది, బార్బాన్ క్వాలిటీ ఉంటుంది కదా, తేడాగా ఉంటే ఇక్కడ అన్నీ ఇట్లానే ఉంటాయి. ఫీల్ అవ్వ అంతే, అన్నీ బాగుంటాయి అన్నాడు. ఫీల్ అవుతానంటే బార్బాన్ తినంటే ఫీల్ అవుతాను నోట్లెట్టు. ఓకే, అంటే మామూలు లోకల్ క్వాలిటీ బిస్కెట్లు అవి మరి దొరుకుతాయి, కానీ బిస్కెట్లు ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా జగన్ గారు ఎదురుపడిన సందర్భాలు మాట్లాడిన 2 రోజులు లేదు. ఆ 2 డేస్లో మాత్రం మాకు చెప్పారు, జగన్ గారు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు పక్కన, లోపల చర్చ్ ఉందన్నమాట, అక్కడ ఆయన ప్రే చేస్తాం అవి చెప్పేవాళ్ళు. మా కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్ అని సెలబ్రిటీని కదా, అనా సారు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వస్తారా అన్నాడు. వద్దులే, ఆయన ఆడుకుంటున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. వద్దు పర్లేదు రండి సరదాగా సాయంత్రం. సరదా ఏంటారు, సరదాగా ఏం మాట్లాడతాం ఆయనతో. అదే ఎక్కువ చెప్తుంటారు కౌశిక్ అన్న, ఎక్కువ జైల్లో కూడా ఫోన్లు నడుస్తూనే ఉంటాయి, గంజాయి ఎక్కువ ఉంటుంది. లేదండి, అంటే నేను 2 డేస్లో చూడలేదు తమ్ముడు. అంటే నాకు ఒక అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ జైలు ఎంటర్ అయినప్పుడు మొత్తం బట్టలేపమన్నారు, టోటల్ నేకెడ్. అవునా? అక్కడ భయపడ్డా, ఒళ్ళు జాగరించింది. నేకెడ్ ఏంటంటే అది రూల్ అంట. అక్కడ ఒక డార్క్ రూమ్ ఉంటుంది, లోపల తీసుకెళ్ళి టార్చ్ లైట్ వేసి చూస్తారు వాళ్ళు, నిన్ను ఒంగోబెట్టి దగ్గమంటారు, లైట్ వేస్తారు నీ ఏనస్లో కూడా. అంటే నేను ఏమైనా కొట్టారా పోలీస్ స్టేషన్లోనని అది నోట్ చేసుకుంటారంట. సో చాలా జీవితాన్ని చూసేసారు. చాలా ఫన్నీగా చెప్పా, కానీ అక్కడ పడ్డ మాత్రం జారిపోయింది, గుండె జారిపోయింది. అంటే జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఒక మాట చెప్పారు జైలర్ గారు, సార్ మీరు 10 మంది కోసం ఫైట్ చేశారండి అన్నారు. ఒక్క మాట హ్యాపీ, బాగా ఆనందాన్ని ఇచ్చింది నాకు. జైలర్ గారు, కౌశిక్ గారు మీరు మామూలుగా ఏ మర్డరు ఏ తప్పు చేసి మీరు జైలుకి రాలా, 10 మంది కోసం మీరు ఫైట్ చేశారు, నిలబడ్డారు చూసారా, గ్రేట్ సార్ మీరు. జైలర్ గారు ఆ మాట అప్పుడు మాయ, కానీ చేసింది పని కరెక్ట్, విధానం తప్పని తర్వాత తెలిసింది. నేను ఏ పని అయితే చేద్దాం అనుకుని దిగానో ఆ పని మంచిదే, చేసిన విధానం అప్రోచ్ తప్పు, దానివల్లే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అదే అప్రోచ్ కనుక మామూలుగా ఉంటే గోల్ ఉండేది కదా. అవును, కానీ బట్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ఇంకేంటన్న కౌశిక్ అన్న, అంటే లైఫ్లో ఈ 30 years జర్నీలో సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, చాలామంది చీకొట్టిన వాళ్ళని చూశారు, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళని చూశారు, అవమానాలు ఎన్ని కావాలో అన్నీ మ్యాక్సిమం A to Z అన్నీ చూశారు లైఫ్లో. వాట్ యూ వాంట్ టు డూ, ఇంకేం చేయాలి ఇండస్ట్రీలో, అంబిషన్ ఏంటంటే ఇప్పుడు సీరియల్స్ ఇన్ని చేసుకుంటూ వస్తున్నారు, మీకంటూ ఒక డ్రీమ్ ఉంది, సినిమాల్లో చెయ్యాలి, నిలబడాలి, సినిమాల్లో ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయం తమ్ముడు. అది ఎప్పటికైనా అవుతుందని నమ్మకం నాకుంది. కాకపోతే ఏంటంటే ఎందుకు నేను టీవీని స్టిక్ ఆన్ అవుతున్నానంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే మానిటరీగా నడవాలి ఫ్యామిలీ. సో ఐ కాంట్ లెట్ గో. అంటే అట్లీస్ట్ ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. ఒకసారి నేను కనిపించడం మానేస్తే జనం మర్చిపోతారు. సో అదే ఒక సీరియల్ చేసుకుంటూ ఆడియన్స్కి కౌశిక్ కనిపిస్తూ సినిమా ట్రై చేసుకున్నాం. అంటే సినిమాలో కూడా ఇక్కడ ఒకటి ఉంది కదా, మీరు టీవీ ఆర్టిస్ట్ అండి, అది ఏమన్నా బ్రేక్ అవుద్దామో అని ఫీలింగ్ అంతే. మొన్న ఒక చిన్న వేషం చేశాను నాగ చైతన్య గారు థ్యాంక్ యూ సినిమాలో, ఒక్క సీన్ విక్రమ్ కే కుమార్ గారు మెచ్చుకున్నారు, ఒక్క సీన్ చేసింది, హ్యాపీ ఫీల్ అయ్యా. అప్పుడు ఆయనే అనలేదు, టీవీ అనే మాట్లాడలేదు, గుడ్ వర్క్ కౌశిక్ అని చెప్పి మెచ్చుకున్నారు ఆయన. సో అలా ఒక్క సీన్తో ఎంటర్ అయ్యాం ఇప్పుడు. అంటే సినిమా మొత్తంలో ఒక సీన్ నాకు, దట్స్ ఓకే, ఒక ఎంట్రీ అయిపోయిందిగా. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి సంస్థలో నాగ చైతన్య గారు చాలా పెద్ద హీరో, ఆయన కాంబినేషన్లో ఒక సీన్ పడింది,
థ్యాంక్ యూ అనే సినిమాలో. సో ఓకే, ఒక మొత్తానికి ఒక అడుగు పెట్టాం, ఒక స్టెప్ ముందు పడింది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరన్నా పిలుస్తారేమో. ఎక్కడైతే ఒక ఫీలింగ్ అయితే ఏం ఉండదు, అబ్బో నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ని, చిన్న సీన్స్ చేస్తున్నారు ఎట్లా ఏంటి అదంతా ఏం లేదు. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం తమ్ముడు, ఎప్పుడు అందరికీ తెలిసిన విషయం. నా గురించి తెలిస్తే అందరికీ నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలుసు. ఆయన కెరీర్ చూసుకుంటే ఆయన చాలా వేషాలు చేశారు అప్పట్లో. అప్పట్లో ఇంత మీడియా లేదు, ఇంత హడావిడి లేకపోయినప్పుడు కూడా ఆయన అప్పట్లో అంటే కృష్ణ గారు, సోహన్ బాబు గారు టాప్ హీరోస్ టైంలో ఆయన అవును చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అదే నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏ పట్లో ఏ పోందో తెలియదు. సో దానికోసం అంతే నేను, అంతేగాని నేనేంటి ఇంత పెద్ద హీరోని కదా, టెలివిజన్లో పెద్ద స్టార్ని కదా, నేను ఎందుకు వెళ్ళి చేయాలి ఆ ఫీలింగ్ లేదు. వచ్చిన అవకాశం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు ఈ మాట రవితేజ గారు చెప్పారు. రవితేజ గారికి క్రాక్ సినిమాకి డిస్కో రాజాకి ట్రాక్ చెప్పాను, ఓకే డబ్బింగ్ ట్రాక్ చెప్పారా? డబ్బింగ్ ట్రాక్స్ చెప్తాను. క్రాక్కి చెప్పాను, డిస్కో రాజాకి నేను రవితేజ గారికి ట్రాక్ చెప్పింది. ఒక సందర్భంలో ఆయన కలిసా, అప్పుడు ఆయన చెప్పాడు చేసేవయ్యా చేసుకెళ్ళిపో అంతే, వచ్చింది చేసుకెళ్ళిపో అని అదే చేశాడు ఆయన కూడా. అల్రపీడ్ సినిమాలో రాజశేఖర్ గారి ఫ్రెండ్ ఆయన, అప్పుడు అల్రపీడ్ సినిమాలో ఆయన చెప్తున్నాడు వచ్చింది చేసుకెళ్ళిపోయా అదే వస్తుంది. నాకు అది బాగా ఇష్టం అని చెప్పిన మాట. ఇప్పుడు నేను మడిగట్టు కూర్చుంటే అవ్వదు తమ్ముడు, నేను ఒకటే అడుగుతా, పర్ఫార్మెన్స్ ఉంటే తమ్ముడు ముస్టర్డ్ క్యారెక్టర్ అని చేస్తాను. అబ్బా నాకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి. ఇప్పుడు నేను అటెంప్ట్ చేశాను ఈ ఆనందరాగంలో ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, ఇప్పటిదాకా గర్వంగా చెప్పుకుంటారు సౌత్లో అటెంప్ట్ చేయరా సౌత్లో ఆ క్యారెక్టర్ ఎవరు. సో అదొక రికార్డ్ మిగిలిపోయింది నాకు. కౌశిక్ ఓకే హిట్ ఆఫ్ లవ్ పక్కన పెట్టి అందరూ సినిమాలు హిట్ అవ్వాలని తీస్తారు, ఆ సీరియల్ ఆడలేదు అంటే ఎక్కువ రోజులు ఎక్కువ ఎపిసోడ్ వెళ్ళలేదు, బట్ స్టిల్ ఒక రికార్డ్ మిగిలిపోయింది నాకు. కౌశిక్ అనేవాడు కొత్తగా ట్రై చేశాడు, అది చాలా ఆనందం చాలా నాకు. అంటే ఎవరు తెలియదు నేను చేశాను, ఎవరు డేర్ తెలియదు నేను చేశాను, ఆ ఆనందం తమ్ముడు. టెలివిజన్లో కూడా పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా అన్న? ఎందుకంటే కొన్ని రోజులు కౌశిక్ గారిని మేము మిస్ అయ్యాం, తమిళ్కి వెళ్ళిపోయి చెన్నైలో సీరియల్స్ చేశారు. అంటే మిమ్మల్ని బ్యాన్ చేశారా, మీరు వద్దనుకున్నారా? అదేమంటే టెలివిజన్లో ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ఏమైపోయిందంటే ఛానల్స్ డెసిషన్స్ అయిపోయింది, ప్రొడ్యూసర్స్ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు కేవలం ఎగ్జిక్యూషన్ అంతే అంతే. ఛానల్లో టెలివిజన్లో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు లేడు తమ్ముడు, దే ఆర్ కోఆర్డినేటర్స్. ఫ్రాంక్గా చెప్తున్నా, ఇది నిజం, ఎవరు హట్టినా నిజం ఇది. టెలివిజన్ ప్రొడ్యూసర్స్ ఆర్ జస్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్. ఛానల్ వాళ్ళు రోజుకి ఎపిసోడ్కి ఇంత డబ్బని ఇస్తారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ సేవ్ ఉండదు. ప్రొడ్యూసర్స్ ఎవరికి సేవ్ ఉండదు. మహా అయితే 2-3 ఆర్టిస్టులకు ఇస్తారు వెసులుబాటు, కానీ మిగతా డెసిషన్ మొత్తం ఛానల్ వాళ్ళదే ఉంటుంది, వీళ్ళని పెట్టుకో. అందుకని బహుశా దానివల్ల నాకు తగ్గాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అనుకుని ఉండొచ్చు కౌశిక్ చాలా చేశాడు కదా అని, అలా ఏమైనా తగ్గిందని నా ఫీలింగ్ అంతే. అందుకని ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది అంతే. ఎందుకంటే అంతే కదా, ఇప్పుడు ఇక్కడ పిలవపోతే ఆడ వెళ్తాను, అయితే అక్కడికి ఎందుకు వెళ్తా? నేను కొంచెం ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ని కాబట్టి పేమెంట్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి నేను వద్దనుకుని ఉండొచ్చు. ఎంత ఉంటుంది కౌశిక్ గారి రెమ్యునరేషన్? పర్ డేకి ఉంటుందా, సీరియల్ బేస్డ్ ఉంటుందా? పర్ డే తీసుకుంటాను. పర్ డే తీసుకుంటారు. పర్ డే ఒక 30,000 ఉంటుందా? 15 to 20 మధ్యలో తీసుకుంటాను, బిట్వీన్ 15 and 20 పర్ డే. 6 to 6 లేదు, 9కి వస్తాను, 9 దాకా చేస్తాను, అవసరమైతే ఫుల్ నైట్ చేస్తాను. ఓకే, డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాను. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఆ విషయంలో. నిజంగా నీకు అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తా తమ్ముడు, నాకు అవసరం ఉంటే అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా. నాది ఒకటే పాలసీ, ప్రొడ్యూసర్ బాగుంటే నాది ఒకటే ఫండ్ తమ్ముడు. ప్రొడ్యూసర్ బాగుంటే అందరూ బాగుంటారు. ఎందుకంటే టెలివిజన్లో ఒక ప్రొడ్యూసర్ ఒక సీరియల్ చేస్తున్నాడంటే అఫ్కోర్స్ మనం అతన్ని, ఆ ప్రొడ్యూసర్ని మనం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అంటున్నా కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా సీరియల్ చేయడం వల్ల ఒక 40-50 కుటుంబాలు బాగుంటాయి. హీరో, హీరోయిన్, మదర్, ఫాదర్, ఆ ఫ్యామిలీస్ అన్నీ ఒక 2-3 ఏళ్ల పాటు హ్యాపీగా భోజనం చేస్తున్నాగా. ఇవాళ కోవిడ్ అనేది కనుక వచ్చినా మీరు సస్టైన్ అయ్యామంటే కేవలం టీవీయే. అంటే మీరు కొన్ని ఇండస్ట్రీ గురించి చెప్పేవి, ఎస్ ఐ అగ్రీ విత్ యూ. ఇండస్ట్రీలో మంచి చెప్పేవాడు, నిజాలు చెప్పేవాళ్ళు ఎక్కువ రోజులు నిలబడరు. ఇక్కడ ఎక్కువ గాసిప్ రూమర్స్నే ఎక్కువ నమ్ముతారు, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటుంటారు. అంటే ఉన్నాగా, అందుకనే చెప్తుంది. అంటే ఒకటి తమ్ముడు, నేను చాలా ఫ్రాంక్ ఉంటా, నాకు వెనకాల మాట ముందు మాట తెలియదు. ఐ డోంట్ పిచ్. ఎవరన్నా ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ గురించి నాకు చెప్పారనుకో, అవి ఉండొచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు నేను నా కళతో చూస్తాను, నమ్ముతా తమ్ముడు. ఇప్పుడు నాతో మనం అందరం మాట్లాడుకుంటాం, ఇప్పుడు మన అందరం బేసిక్గా మనుషులు. ఒకరి గురించి నేను ఎప్పుడు ఒకరి గురించి తప్పుగా మాట్లాడు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తా. ఓకే, నేను ఒకరి గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడు, నాకు తెలిస్తే మాట్లాడతా, తెలియకపోతే కమెంట్ చేయను. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తా. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఆడేంటర్ వాడు తోపా ఏమో అయి ఉండొచ్చేమో. నేను కమెంట్ చేయను, నాకు తెలుసా నేను చెప్తా. నేను పర్సనల్గా ఆ వ్యక్తిని చూస్తుంటే మాట్లాడతా, లేదంటే నేను మాట్లాడను. అది నాకు ఒక ప్లస్ అని నేను వరం అని నేను ఫీల్ అవుతున్నా. నాకు తెలియకపోతే నేను మాట్లాడను, సైలెంట్గా ఉంటాను. అది నా తత్వం. ఇండస్ట్రీలో ఇద్దరు వచ్చేసారు కదా, అన్న తమ్ముళ్ళు, బాలాదిత్య నేను అండ్ మీరు.
తమ్ముడు కూడా హీరోగా చేశారు కొన్ని, చేశాడు. మళ్ళీ వాడి మళ్ళీ సీరియల్స్కి వచ్చారు. సీరియల్స్కి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్ బ్యాక్ టు ఓటీటీ. అంటే మీ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీరు వచ్చున్నారు కాబట్టి నాన్నగారు కూడా ఉన్నారు బిఫోర్. అంటే నాన్నగారు రిజర్వ్ బ్యాంక్ లో ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. ఆయన థియేటర్ లో ఉండేవారు. ఓకే. సో నేను రావడం కారణం, నేను తమ్ముడు రావడం కారణం నేనే. అన్న ఎప్పుడన్నా అంటే మీరు ఒక యాక్టర్ గా ఒక హీరోగా వద్దామని అడుగు పెడితే బ్యాడ్ అంతా జరిగింది, వచ్చేసారు, మళ్ళీ టెలివిజన్కి వచ్చేసారు, గజిబిజి చాలా జరిగిపోయింది, అయిపోయింది. బట్ తమ్ముడిని తీసుకొచ్చిన తర్వాత హీరో అయ్యాడు, మంచి సినిమా పడింది, చంటిగాడు. ఎప్పుడన్నా అనుకున్నారా తమ్ముడిని హీరోగా నిలబెట్టలేకపోయాము? బాధ అయితే ఉండిపోయిందా? ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న మీడియా అప్పుడు లేదు. తమ్ముడు చంటిగాడు చేసినప్పుడు. అవును, చంటిగాడు అప్పుడు పెద్ద 100 రోజులు ఆడిన సినిమా తర్వాత వాడికి వరుసగా పడ్డాయి సినిమాలు, కానీ ఏ సినిమా ఆడలా. అంటే ఈ ప్లాట్ఫామ్ లేదు అప్పుడు. ఇప్పుడు ఏంటి మనకి యూట్యూబ్ అని, ఇన్స్టా అని, ట్విట్టర్ అని, సోషల్ మీడియా అని, అంటే ఎంత ప్రమోట్ చేస్తున్నారంటే ఒక ఆర్టిస్ట్ని. ఇవాళ నాకే ఆశ్చర్యం వేస్తుంది తమ్ముడు. నేను స్టార్ అనుకోను, ఇప్పటికీ అదే అంటాను. నన్ను అందరూ అంటారు మీరు స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ అంటారు. నేను అనుకోను. ఎందుకంటే నా దృష్టిలో సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ గారు, మహేష్ బాబు గారు, అదే నా దృష్టిలో. స్మాల్ స్క్రీన్కి మీరు సూపర్ స్టార్ అంటే నేను ఎందుకు అనుకోనంటే నేను ఆర్టిస్ట్ని తమ్ముడు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో నీళ్లు పోసావు, ఈ షేప్లో వస్తాయి. నువ్వు జగ్గులో పోస్తే జగ్గు, నేను ఆ వాటర్ లాంటివాడిని. నువ్వు దేంట్లో పోస్తే దాన్ని బట్టి నేను మోల్డ్ అయిపోతా. నేను ఎప్పుడు స్టార్ అని ఫీల్ అవ్వను. నేను కాకపోతే ఉంటుంది కొంతమందికి స్టార్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా బుల్లితెరలో. బుల్లితెర స్టార్ పేర్లు ట్యాగ్ లైన్ పెట్టేసుకొని ఉంటారు. నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే కొత్తగా ఇది చూస్తున్నా, ఇన్స్టా స్టార్, యూట్యూబ్ స్టార్. అక్కడ నాకు అది నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే దే ఆర్ పాపులర్, ఇట్స్ గుడ్ ఫర్ దెమ్, ఐమ్ హ్యాపీ అబౌట్ దెమ్. నేను చాలా మంది చూసాను మంచి కొత్త కుర్రాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళు చాలా పాపులర్ అవుతున్నారు. నేను వాళ్ళని ఐ బ్లెస్ దెమ్, వాళ్ళు బాగుండాలనే కోరుకుంటా. కాదు ఎక్కడ నవ్వు వస్తుందంటే టిక్ టాక్ స్టార్, ఇన్స్టా స్టార్ అంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే స్టార్ అంటే సో కాల్డ్ ఆ స్టార్ పెట్టుకున్న తర్వాత బుల్లితెరలో కొంతమంది కనుమరుగైపోయారని కూడా చెప్పుకోవచ్చా? ఎస్ తమ్ముడు, స్టార్ అంటే సింపుల్ తమ్ముడు. వై వి కాల్ ఎ మెగా స్టార్, ఒక సూపర్ స్టార్, పవర్ స్టార్ అంటే మనం ఆకలింపు చేసేసుకుంటాం. ఇవాళ నాకు 42 ఏళ్ళు, నాకు తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి గారు అంటే నాకు పిచ్చ. నాకు పెద్ద అయ్యాను, చదువుకున్నాను, పెళ్ళయింది, నాకు కొడుకు. నా కొడుకు ఇప్పుడు 9వ క్లాస్కి వచ్చాడు, అయినా నేను ఇంకా చిరంజీవి గారి మీద ఉన్నా. అంటే ఏంటి? దట్ ఇస్ కాల్డ్ స్టార్. అంటే ఒక మనిషిని గుండెలో పెట్టేసుకుంటాం. నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది తమ్ముడు. యూసఫ్గూడ లాంటి ప్లేస్లో అంత పెద్ద గ్రౌండ్ నిండిపోయి ఇంకా కొన్ని వేల మంది వెయిట్ చేస్తున్నారు బయట పవన్ కళ్యాణ్ గారు గ్లాన్స్ కోసం. ఎంత అది తమ్ముడు స్టార్డమ్ అంటే ఎంత సుకృతం. అది స్టార్ అంటారు కానీ ఇన్స్టా స్టార్, యూట్యూబ్ స్టార్ అంటే అది నాకు బుల్లితెర స్టార్. అది నాకు ఎందుకు మీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఫస్ట్. అది బుల్లితెర నుంచే వచ్చింది. అది నో కామెంట్స్. ఆ స్టార్లతో కూడా మీరు వర్క్ చేశారు అనుకుంటా. అందరితో చేశాను, బట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో కౌశిక్ అనే ఆర్టిస్ట్ ఆ స్టార్లతో పనిచేశారు. విభేదాలు కూడా వచ్చాయి. ఆనెస్ట్ గా తమ్ముడు నేను ఎవరితో పెట్టుకోరు. నేను అందరితో బాగుంటా తమ్ముడు. నా లాజిక్ ఒకటే చెప్పగా ఇందాక ఫస్ట్ లో అందరూ బాగుండాలి. అలాగే నేను కూడా తమ్ముడు ఎందుకు పెట్టుకోని కూడా చెప్తా కారణం. నేను చాలా మందితో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. ఆఫ్ ది ఇండస్ట్రీ, ఇన్ ద ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎందుకు పెట్టుకోనంటే పొద్దున్న లేస్తే ఎక్కడ తిరుగుతాం మనం. ఇప్పుడు రేపు పొద్దున ఏ అన్నపూర్ణలోనో, ఏ శబ్దాలయాలనో, ఏ రామానాయుడు గారి స్టూడియోలో పనిచేస్తుంటే వాళ్ళు మనం ఎదురు పడతారు, తారసపడతారు. నాకు అది ఇబ్బంది. వాళ్ళని మనం ఒక మాట అనేసుకుని టపాటప్పని కాలర్లు పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మొహం చూపించాలంటే ఇబ్బంది, మనస్సాక్షి కొడుతుంది. అందుకే నేను అక్కడ దాకా వెళ్ళను. ప్రాబ్లం ఉంటే ముందే చెప్పేస్తాను, తమ్ముడు ఏమనుకోద్దు, ఇబ్బంది అమ్మ, సారీ, అంతే. అంతకు మించి దాటను. ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నాం కదా, రేపు పొద్దున్న లేచి మొహం చూసుకోవాలి, ఆ మనస్సాక్షి ఉంటుంది కదా. అయ్యన్ నుండి ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి అంటే దీనివల్ల మెయిన్గా అంతే. అంటే మనం గొడవ పడకూడదు, మంచిగా చెప్పి చూస్తాముడు. సింపుల్ ఫండా తమ్ముడు. అది బురద, ఇక్కడ బురద ఉందా, నేను దిగి కాళ్ళు కడుక్కోను, పక్క నుంచి వెళ్ళిపోతా. నాకు ఆ ఉద్దేశాలు లేవు. దిగి వాసన చూసి కాళ్ళు కడుక్కునే ఉద్దేశాలు లేవు. నా మెంటాలిటీ అంతే. బహుశా అందుకే నేను ఇంకా ఇలా ఉండిపోయానేమో. ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ అయ్యే తమ్ముడు, నువ్వు ఫ్రీగా ఊరికే నువ్వు వివేకానంద స్వామి లాగా నువ్వు ఏదో సంఘాన్ని ఉద్ధరించాలని ప్రొడ్యూసర్ అవ్వగా, ప్రాఫిట్ కోసం చేస్తావుగా. నువ్వు ₹1 కోటి పెడతావు అంటే ₹1.50 ఎక్స్పెక్ట్ చేసే పెడతావు ₹1 కోటి. మరి నువ్వు దాంట్లో లాభంలో డబ్బులు ఇస్తున్నావా? ఇప్పుడు టీఆర్పీ తమ్ముడు అంతా 5 రేటింగ్ వస్తే ఎంత అని అనుకుంటున్నారు. 5.1 వస్తే ఇప్పుడు కొత్తగా ఛానల్స్ దగ్గర ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. 5.5 వస్తే కొంత ఇన్సెంటివ్, 6 వస్తే ఒక ఇన్సెంటివ్ నాకు లాభం షేర్ ఇస్తున్నావా? ఇవ్వట్లేదు నువ్వు. మరే మా డబ్బులు టైంకి ఇవ్వడానికి ఏం దుబ్బడే? నీ లాభంలో షేర్ మాకు లేనప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఏంటంటే అదే ఏంటి నొప్పి అడుగుతున్నా అంతే. అందుకు నేను బ్యాడ్ అయిపోయాను. కొంతమంది పెద్ద వ్యక్తులు ఉంటే చెప్పేవాళ్ళు ఉండొచ్చు,
ఇప్పుడు మీరు ఇంత చెప్పిన తర్వాత అన్ని ఫ్రాంక్గా మాట్లాడతారు కాబట్టి సీరియల్స్కి ఒక వన్య తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఈటీవీ సుమన్ గారు అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసిన ఒక స్టార్డమ్ ఇదంతా కూడా ఈరోజు ఇంతమంది ఉన్నారు అంటే ఈటీవీ తమ్ముడు. ఇవాళ నేను కానీ ప్రభాకర్ గారు కానీ మీ అందరం వల్ల ఇంత పాపులర్ అయ్యామంటే కారణం ఈటీవీ. జ్యోతిరెడ్డి గారు కానీ, యమున గారు. బట్ అదే ఈటీవీ సుమన్ గారి వల్ల లబ్ధి పొందిన ఎంతో మంది వ్యక్తులు చివరికి ఆయన చావుకు కూడా కారణమయ్యారు. ఆయన ఎంతో ఆస్తిని కూడా కూడగట్టుకున్నారు. ఆయన చివరాఖరికి కొంతమంది వ్యక్తులను కూడా ఆయన కలవనీయకుండా చేశారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నడిచాయి కొన్ని రోజులు కదా వార్తల్లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి 30 years లో మీకు ఈ ట్రావెల్లో సుమన్ గారి గురించి తెలుసు, ఆయన ట్రావెల్ గురించి తెలుసు, ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసు, ఆయన సంపాదన తెలుసు, ఆయన చేసిన సీరియల్స్ తెలుసు, ఆయన చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సీ ఎవరైతే ఆ రోజుల్లో అదంతా నడిపారో కూడా తెలుసు. అసలు ఆయన చావుకు కారణం అందరికీ తెలిసిన విషయమే. కాదు, నేను ఒకటే అంటాను, నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళను. ఇప్పుడు నేను ఒకటే ఆయన ఎందుకు నేను ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటానంటే, ఒక టెలివిజన్ ఆర్టిస్ట్కి స్టార్డమ్ తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి సుమన్ గారే. ఎందుకంటే 2001, 2002లో నేను హీరోగా చేస్తున్నప్పుడు ఈటీవీలో 2000, ముఖ్యంగా 2002, 2005 7:30, 8, 8:30, 9:30, 10 బ్యాక్ టు బ్యాక్ నేను 5 slots లీడ్. నేను రామోజీరావు గారు చుట్టం కాదు, సుమన్ గారికి తమ్ముడిని కాదు. నాకు ఎందుకు ఇచ్చారు? కేవలం టాలెంట్. వాళ్ళు టాలెంటే చూస్తారు. నన్ను వాళ్ళు 5 serial అవకాశం ఇచ్చి రోజుకి నేను 3 shifts పనిచేసేవాడిని. అంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్ నచ్చితే నెత్తినెట్టేసుకుంటారు తమ్ముడు. అలా నాలాగా చాలామందికి వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ కౌశిక్ అనేవాడు ప్రతి ఇంట్లో తెలుసు అంటే కారణం ఈటీవీయే. ఆయన ప్రొఫెషనల్ సైడ్ చూస్తా, పర్సనల్ నేను చూడను. పర్సనల్ ఆయన ఇష్టం, ఆయన అనుకున్నారు. కోర్స్ నువ్వు చెప్పిన దాంట్లో చాలా జరిగినాయి. బట్ నేను ఒకటే, నేను ప్రొఫెషనల్ ఆయన దగ్గర నుంచి దాదాపు కొన్ని కోట్లు కొల్లగొట్టేశారని చెప్పి అది నిజంగా అది ఏమవుతాం నాకు డౌట్. ఎందుకంటే తమ్ముడు మామూలు వాళ్ళు బాగుపడ్డారు. చివరికి ఆయన పత్రం ఎందుకు కమెంట్ చేయనంటే నాకు తెలియదు నిజంగా. నేనే విన్నాను ఈ మాట, నువ్వు చెప్పమంటే నేను, బట్ నేను చూడలేదు కాబట్టి నేను కమెంట్ చేయను. కలిసారా లాస్ట్ డేస్ లో మీరు ఆయన్ని? లేదు, కలవనీయలేదా? కలవలేదా? కలవలేదని చెప్పాలి. ఎందుకంటే నాకు ఆయనతో ఎప్పుడు నాకు ఇబ్బంది లేదు అసలు. లాస్ట్లో కావడం కుదరలేదు కూడా. పైగా అప్పుడు ఏమైపోయిందంటే ఆయన పాపం ఈ క్యాన్సర్ ఇష్యూ వల్ల ఆయన కొంచెం ప్రైవేట్గా ఉన్నారు చాలా 5-6 months. ఇంకా లాస్ట్లో వెళదాం అనుకున్న టైంలో మాకు తెలిసిన వార్త ఏంటంటే ఆయన లేరని. అప్పుడు నేను భావన మీ అందరం పరిగెట్టాం ఫిల్మ్ సిటీకి. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. ఇంత ఓపెన్గా ఉంటారు కదా, ఇంట్లో కూడా ఇంతే ఉంటారా? ఇలాగే ఉంటారు, వైఫ్తో, కిడ్స్తో. మా బాబు, నాకు బాబు, మా ఆవిడ ఇలాగే ఉంటారు. లవ్ మ్యారేజా? అరేంజ్డ్. హ్యాపీ లైఫ్. అంటే నేనే మా ఆవిడని అడిగా పెళ్లి చేసుకుంటారని. ఓకే. వాళ్ళ మావయ్య మా ఎదురింట్లో ఉండేవాళ్ళు. తనకు పెళ్లి సంబంధం వచ్చింది. అప్పుడు తనని కలిశాను, జాతకాలు చూపిస్తే ఇలా అడిగాను, పెళ్లి చేసుకుంటారని అడిగాను. మా ఇంట్లో చెప్పండి, జాతకాలు చూపిస్తున్నా అయితే జాతకాలు కలిసే చేసేసుకున్నాం. అంతే జరిగింది. ట్రాక్లు, ట్రైన్లు ఏం లేవు. అప్పటికి సీరియల్స్ చేస్తూనే ఉన్నారు? అప్పటికి చేస్తున్నాను. 2005లో మ్యారేజ్ అయింది, డిసెంబర్లో. అప్పటికి చేస్తున్నాను. ఒకడే బాబా? ఒక బాబు, 9th class. మనోడికి కూడా సినిమాల మీద లేదు. యాక్చువల్గా వాడికి లేదు. వాడు అసలు కాకపోతే వాడు ఇవి చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటాడు, వాడికి తెలియకుండా వస్తాయి కొన్ని. ఆ చిన్న పిల్లలకు ఉంటుంది చూసావా, డెమి హీరో, సూపర్ మ్యాన్ ఇష్టం వాడికి. సో నేను అనుకున్న బహుశా అదే వాడికి ఫ్యూచర్ లో చెప్తాడేమో వెయిట్ చేస్తున్నాను. అయినా వాడి ఇష్టం. వాడైతే ఈ వాంట్స్ టు బికమ్ లాయర్, అడ్వకేట్ అవుదాం అనుకుంటున్నాడు వాడు. ఓకే. ఈజ్ ఆల్సో బ్యాడ్మింటన్ ప్లేయర్, మంచి స్పోర్ట్స్. స్పోర్ట్స్ నేనే జరిపించాను, వాడికి ఇంట్రెస్ట్. ఓకే. బ్యాడ్మింటన్ కోచింగ్ ఇప్పిస్తున్నాను వాడికి. ఈజ్ అ గుడ్ బ్యాడ్మింటన్. ఇదే టాక్టివ్ నేచర్ వచ్చిందా తండ్రిది? అస్సలు మావిడిలాగా. అవునా? తక్కువ మాడతాడు. నేను ఎంత మాడతాను తక్కువ మాడతాడు. ఓకే. మావిడ చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడతాను. సో వాడు మావిడిలాగా. ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ సగం చూసేశారు. సగం మొత్తం చూసేశారు. సో మొత్తం చూసేసిన వాళ్ళకి ఏంటంటే ఇంకేం చూడాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఏదన్నా అడపా ఎవరైనా వస్తే సలహాలు ఇచ్చే అంటే నేను ఒకటే చెప్తా తమ్ముడు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, కొత్తగా వచ్చే కూరలు. ఇప్పుడు నాతో కుంకుమపూలో ఒక అబ్బాయి, నా కొడుకుగా ఒక అబ్బాయి బెంగళూరు అబ్బాయి చేస్తున్నాడు, కూతురుగా ఇంకో బెంగళూరు. ఇప్పుడు అంతా బెంగళూరులో వచ్చేస్తున్నారు అసలు సీరియల్స్ కి. అదో పెద్ద టాపిక్. ఈ సీరియల్ కదిలిస్తే బెంగళూరు ఆర్టిస్టులు అయిపోయారు, ఫీమేల్ మెయిల్ మొత్తం. ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి పెద్దగా అవకాశం ఉన్నట్టే లేదు అసలుకి. అవకాశాలు అంటే ప్రాబ్లం ఏంటంటే అడపా క్యారెక్టర్లో చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. చెప్తున్నాగా, నా అంటే వాడికే ఇప్పుడు ఫాదర్ చేస్తున్నాను నేను. అంటే అసలు ఈ సీరియల్స్ కి బెంగళూరు కల్చర్ తీసుకొచ్చింది ఎవరండి? ఏ ఛానల్? అంటే ఛానల్ ఇన్ ద సెన్స్ అంటే ఎవరు దీన్ని ఇష్టపడుతున్నారు అంటే ఏం లేదు. బేసిక్ గా తమ్ముడు, ఆడియన్స్ అనే వాళ్ళు నువ్వేం ఆడియన్స్ తప్పట్టకూడదు. ఎందుకు చెప్పనా, హిందీ సీరియల్ డబ్ చేసిన ఆడియన్స్ చూస్తారు, తెలుగు స్టేట్ సీరియల్ వేసిన చూస్తారు. స్ట్రైట్ సీరియల్స్ కదా. అదే స్ట్రైట్ సీరియల్ కావాల్సిన క్వాలిటీ తమ్ముడు. నీకు క్వాలిటీ చూపించాలి.
అంటే మన మనుషులు అందంగా ఉండరా? అదే అన్నా, నీకు క్వాలిటీ చూపించాలి. ఇక్కడ నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఫ్రెష్నెస్ అంటున్నారు, కొత్తగా వచ్చిన వాడు ఫ్రెష్నెస్. నేనేమంటానంటే ఫ్రెష్నెస్కి వెళ్ళండి. ఇప్పుడు తమ్ముడు వెబ్ సిరీస్ ఓటీటీ వచ్చిన తర్వాత ఒక 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 ఫ్యాక్ట్ అయితే ఉంది, తెలుగు అమ్మాయిలు టెలివిజన్కి రావట్లా, అది ఫ్యాక్ట్. తెలుగు అమ్మాయిలు టెలివిజన్కి ఇంట్రెస్ట్ చూపించట్లా, వాళ్ళు సినిమాలకు కానీ కొత్తగా ఓటీటీకి కానీ వెళ్తున్నారు. అయినా కూడా ఇప్పుడు మన అన్నపూర్ణ లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అన్ని సీరియల్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ 28 ఫిబ్రవరి నుంచి. తెలుగు అమ్మాయిని పెట్టారు, గర్వంగా చెప్పుకుంటున్నాం. మధ్యాహ్నం 1:30కి మళ్ళీ అని అన్నపూర్ణ సాయిబాబా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, నాగార్జున గారు ప్రొడ్యూసర్. దానికి అలా వెతికితే దొరుకుతారు, కానీ వెతకట్లేదు. తెలుగు రాదు మళ్ళీ. టెలివిజన్కి ఏంటంటే తమ్ముడు, టెలివిజన్లో బడ్జెట్ వైజ్ తమిళ్ ఫస్ట్, తెలుగు సెకండ్, మలయాళం థర్డ్, కన్నడ లాస్ట్. అంటే ఇప్పుడు నాకు చెప్పా కదా 15 నుంచి 20 వేలు ఇస్తున్నారు ఇక్కడ నాకు, నా స్థాయి ఉన్న ఒక ఆర్టిస్ట్కి. ఇదే కన్నడలో అయితే ఆడు 7 వేలు ఇస్తారు, నా స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్కి. అంత తేడా ఉంది. దానివల్ల అక్కడ 4 వేలు ఇచ్చే వాళ్ళకి నువ్వు 8 వేలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్ నెట్లు పని చేస్తారు. ఇప్పుడు నేనేమంటాను, 9 to 9 చేస్తాను సార్ అంట. ఎందుకు? నేను పెట్టేసుకున్నా, నా ఫ్యామిలీ ఉంది. ఇంతకుముందు చేసేవాడిని, అప్పట్లో నేను ఫుల్ నైట్లు చేసిన రోజులు ఉన్నాయి. బట్ నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను ముందే చెప్పేస్తాను ప్రొడ్యూసర్కి, సార్ 9 to 9. ఓకే, 9 దాటితే చేస్తా. ఎప్పుడు చేస్తా? మీకు ఆర్టిస్ట్ కానీ లొకేషన్ కానీ ఇబ్బంది చేస్తా, లేదా 9కి వదిలేయాలి. ఇది నా ఫస్ట్ క్లియర్ నా రూల్. 9 తర్వాత నిజంగా మీకు అవసరం ఉంటే నేనే ఫుల్ నైట్ కోఆపరేట్ చేస్తాను, నేనే బతిమలుతా మిగతా వాళ్ళని కోఆపరేట్ చేయమని. అది నా ఫండా. ఎప్పుడైతే వాళ్ళు బెంగళూరుని తీసుకొస్తున్నారో భాష రాదు, వాళ్ళ ట్రావెల్, ఓకే, వాళ్ళ అకామిడేషన్, నేను ఎక్కడ దాకా ఓకే అంట, హీరో హీరోయిన్ దాకా ఓకే తమ్ముడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫాదర్లు వస్తున్నారు, మదర్లు వస్తున్నారు, బ్రదర్లు వస్తున్నారు, తమ్ముళ్ళు వస్తున్నారు. నేను ఎందుకంటాను? కొత్త ఫేసెస్ మొత్తం ఓకే తీసుకురా. ఎక్కడ కొడుతుంది తెలుసా నీకు? వీళ్ళందరినీ తీసుకోవడం నేను తప్పనట్లు, నేను మెడ్రాసులు చేశాను కాబట్టి నేను ఇంకోటి రావద్దని చెప్పను. ఒక రెస్ట్రిక్షన్ పెట్టమంటున్నా, హీరో హీరోయిన్ తెచ్చుకోండప్ప, మిగతా వాళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేయండి. టెలివిజన్ అసోసియేషన్లో 890 మెంబర్స్ ఉన్నారు తమ్ముడు మన దగ్గర. 890 టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. ఓ మై గాడ్, ట్రస్ట్ సినిమా కన్నా ఎక్కువే ఉంది. ట్రస్ట్ మీ 100 మంది పనిచేస్తే ఎక్కువ దాంట్లో. ఆ 100లో నేను ఒకటి అదృష్టవశాత్తు నేను ఒకటి పనిచేస్తాను, మిగతా అందరూ ఖాళీగా ఉన్నారు. అయితే ఏ బడ్డీ కొట్టో, ఏ సూపర్ మార్కెట్టో, ఏ బిజినెస్ చేసుకెళ్ళిపోయారు, లేదా కొంతమంది ప్రొడక్షన్లో దిగారు, కొంతమంది ఈ ఫీల్డే మానేశారు. ఇలా జరుగుతున్న సమయంలో నేనేమంటానంటే ఆ అవకాశం ఏదో వీళ్ళకి ఏమంట. ఇప్పుడు నీ బడ్జెట్ అంత ఫాదర్కి 6,000, నువ్వు బెంగళూరు నుంచి ఒక 6,000 ఇచ్చి వాడికి బస్సో ఫ్లైట్ వేసి వాడికి హోటల్ ఇచ్చే బదులు ఒక 1,000 ఎక్స్ట్రా 7,000 వీడికి రాత్రంతా పనిచేస్తాడు నీకు. సినిమా ఆర్టిస్టులే చాలా మంది చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని, అంటే ఇక్కడ నాకు అర్థం కాని ప్రాబ్లం కష్టం. ఫ్రెష్ దేనికి ఫ్రెష్నెస్ అంటాను నేను? నీ క్యారెక్టర్ బాగుండాలి, చేసేవాడు బాగుండాలబ్బా. ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు నేను ఫాదర్గా వచ్చే తమ్ముడు, ఐఎమ్ 42, నాకే ఇష్టం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్లు వచ్చాక నేను 25 ఏళ్ల కుర్రలా బ్యాగ్ వేస్తుంది, నాకే చిరాగ్గా ఉంటుంది. డిగ్నిఫైడ్గా యూ గ్రేస్ విత్ ఏజ్, గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వాలి. సో నేను కూడా ఫాదర్ క్యారెక్టర్కి వచ్చా. కుంకుంపోలో హీరో ఫాదర్ క్యారెక్టర్ నాది, నెగిటివ్ క్యారెక్టర్, బాగుంది క్యారెక్టర్. సో ఆ కుర్రాన్ని పెట్టినప్పుడు నేనేమంటానంటే, కుర్రాన్ని తీసుకొచ్చావు బాగుంది, ఒక అమ్మాయిని తీసుకొచ్చావు, మిగతా వాళ్ళని ఇక్కడి నుంచి పెట్టమంటాను నేను. అండ్ ఇంకో ఫ్యాక్ట్ అక్కడ ఉంది, చాలామంది ఫీల్ అవుతున్నారు బెంగళూరు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, మన బెంగళూరులో మనకి ఎందుకు అవకాశాలు ఇవ్వరు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే బెంగళూరు మొత్తం సింక్స్, చాలామంది తెలియదు విషయం, బెంగళూరు మొత్తం సింక్స్ ఉంటుంది. అక్కడ నువ్వు ఏ సీరియల్ తీసుకున్నా వాళ్ళందరూ మైక్స్ పెట్టుకుని చేస్తారు వితౌట్ ప్రాంప్టింగ్, మన దగ్గర చేయరు. అందుకే మనం అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయలేం. ఇదైతే ఫ్యాక్ట్. ఇవాళ నేను చూస్తున్నాను కొత్త కుర్రాళ్ళని, అమ్మాయిల అబ్బాయిలని పొద్దున్న రాగానే ఎన్నింటికి వెళ్ళిపోవచ్చు అడుగుతున్నారు, కానీ సీన్ పేపర్ ఏంటి, సీన్ నెంబర్ ఏంటి, ముందు సీన్ ఏం చేయాలి ఇవ్వడు. అట్లా అసలు ఆ కల్చర్ లేదు, పోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్. ఇప్పుడు ఓకే, ఇన్స్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చాయి, దీని మీదే కాన్సన్ట్రేషన్ తప్పితే బాగా రీల్స్ దీని మీద ఉంది తమ్ముడు. ఎవరు హట్టినా చెప్తున్నా విషయం, 90% ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అంటే వాళ్ళు ఏదో వస్తున్నారు, డైలాగ్ వినేసా చెప్పేస్తారు, అది కాదు కదా. కానీ అందరు నాలా ఉండాలని చెప్పను, నాదో డిఫరెంట్ స్టైల్ నాది. నేను ఫస్ట్ అడుగుతా, సీన్ పేపర్ అడుగుతా, టిఫిన్ చేస్తే సీన్ పేపర్ చదువుకుంటా, ముందు సీన్ అడుగుతా, తర్వాత సీన్ అడుగుతా, ఆ లింక్ అడిగి నేను యాక్ట్ చేస్తా. సో ఆ 3 కనుక్కొని నేను పని చేస్తా. అందుకని నా యాక్టింగ్ నచ్చుతుంది అందరికి, ఎందుకంటే నాకు 3 తెలుసు కాబట్టి. ఇంకెవరు అడగరు, ఏం టిఫిన్ తెప్పించారో, మధ్యాహ్నం చికెన్ వచ్చింది, ఇది అడుగుతారు. అది ప్రాబ్లం. ఇప్పుడు అర్థమైంది మీరు ఈ టాటూ ఎందుకు వేయించుకున్నారు. ఫార్వర్డ్ టు మూవ్. యా, ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, మూవ్ అహెడ్. ఓకే, అది ఏంటి ఇటాలియన్? ఐ థింక్ ఇట్స్ ఇటాలియన్ అనుకుంటా. ఐ థింక్ సో. గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అనమాట. ఓకే, ఇండస్ట్రీ ఎప్పుడు అంతే ఉంటుంది అనుకుంటున్నారా, మారుతుంది అనుకుంటున్నారు? ఇంకా నాకైతే మారితే మంచిది తమ్ముడు. ఒకటే హోప్, నన్ను ఎవరిని బ్లేమ్ చేయట్లా.
నేనేమంటానంటే ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించమంట. ఫస్ట్ నుంచి నా కోరిక ఒకటే, నేను మొత్తుకునేది ఒకటే. మీరు కూడా అలీ గారు ఫైట్ చేసినట్టు చేస్తారు మీరు కూడా బుల్లితెరలో. అలీ గారు వెండితెర కోసం ఎప్పుడు ఫైట్ చేస్తారు. అంటే ఒకళ్ళు ఇద్దరు తెచ్చుకోండి, ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఆయన కూడా చెప్తుంటారు. ఎందుకంటే తమ్ముడు మనం లెట్ us గ్రో టుగెదర్ అంటాను. ఇప్పుడు నేను తప్పు అవుతుంది, నేను కనుక అసలు కన్నడ వాడే రాకూడదు అంటే తప్పు. ఎందుకంటే నేను తమిళ్లో చేస్తున్నా వెళ్ళి నాకైనా మనసాక్షి ఉండాలా? రండబ్బా, వెల్కమ్ టు అవర్, ప్లీజ్ కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, బట్ ఇన్ సర్టన్ నెంబర్. ఫ్యామిలీ వచ్చేస్తారంటే మేమేపోలే, ఉప్మా తినాలి అంతే కదా మరి. ఇప్పుడు మనం వెళ్ళలేము, ఎందుకంటే సింక్ సౌండ్, మనకి భాష రాదు, మన వాళ్ళు పెట్టుకోరు, మనం ఎవరిని తెచ్చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ డబ్బింగ్లు ఉన్నాయి, ప్రాంప్టింగ్లు ఉన్నాయి, అదే బాధ. ఎనీహౌ ఇప్పటి వరకు బుల్లితెర మీద అందరినీ నవ్వించారు, ఏడిపించారు, కవ్వించారు కాబట్టి ఇప్పుడు వెండితెర మీద కూడా మంచి క్యారెక్టర్స్ రావాలి. అట్ ది సేమ్ టైం మన డైరెక్టర్స్ అట్లీస్ట్ మన ఆర్టిస్టులని గుర్తించి ఇటు బుల్లితెర, ఇంకో తెర, చిన్న తెర ఇవన్నీ లేకుండా మాక్సిమం లేరు ఇప్పుడున్న యంగ్ వాళ్ళంతా కూడా. ఓటీటీకి వచ్చిన యంగ్ వాళ్ళందరూ కూడా టాలెంట్ దానికి క్యారెక్టర్ సరిపోతాడో చూస్తున్నారు, కానీ నువ్వు ఎక్కడ చేసావు, నువ్వు అక్కడ బాగా ఫేమస్ కదా అనే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇప్పుడు. లాజిక్ చెప్తాడు, సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఉంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది. అవును, మేము చేసి నలిగి ఉన్నాం కదా, నీకు ఫస్ట్ వర్క్ టెలివిజన్లో మేము రోజు చేసి నలిగి ఉంటాం కదా. సో నువ్వు సినిమాలో ఏం చేస్తామో రోజుకి 2 సీన్లు కన్నా తీరు, ఇక్కడ రోజుకి 10 సీన్లు చేస్తాం. సో 2:10. డెఫినెట్గా ఈ ఇయర్ మీకు రాకింగ్ ఇయర్ అవ్వాలన్నా. Thank you. 2022 విల్ సీ అందరికీ బాగుండాలని. సో డెఫినెట్గా మంచి సినిమాస్ చేయాలి. అండ్ ఆల్రెడీ నాగ చైతన్య మూవీ రిలీజ్కి రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, సో స్వీట్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ ద ఇయర్ కుమ్మేయండి. ఇంకా థ్యాంక్ యూ తమ్ముడు, విష్ యూ ద సేమ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ, బికాస్ ఆఫ్ సీన్ యువర్ గ్రోత్. థ్యాంక్ యూ. సక్సెస్ నేను ఎప్పుడు చెప్పాక కొలమానం ఉండదు అన్నమాట, అలా గ్రాఫ్ చూస్తాం కదా, చాలా ఆనందం ఇచ్చింది నాకు. సీయింగ్ యూ లైక్ దిస్, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.